We are called by God. We are chosen by God. We were here to fulfill the plans and purpose of God on this earth. The word of God is more alive than anything. Amen. To sustain the weary. That is the only purpose of my ministry. దేవుని యొక్క వాక్యము ఆకాశమును తెరుస్తుంది. నేను మీ పానీయమును మీ ఆహారమును ఆశీర్వదించేదని మీ మధ్య నుంచి రోగమును తీసివేదను. I am God that heals. I am Jehovah Rapha. God wants to introduce you to your own uncovered and discovered unlimited strength. This is your day of breakthrough. This is the day of miracles. This is the day that you need to shake the dust of the past and rise up and receive your king. మనం సువార్త చెప్తా ఉంటే దేవుడు తన ఆత్మ ద్వారా మనుషులను ఒప్పింపజేస్తూ ఉంటాడు. మనిషిని తన రూపమందు, తన పోలికగా, తన స్వరూపమందు నరునిగా సృష్టించాను. దేవుని యొక్క ఆత్మ మీరు నివసించేలా మీరు శరీర స్వభావం గలవారు కాదు, కానీ ఆత్మ స్వభావం గలవారు. మన జీవితానికి దేవుని యొక్క వాక్యము అది ఆధారం. Let's turn to Ephesians chapter 6. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. We're talking so many things in Ephesians. So మీరందరూ ప్రతి waking moment you must ask God for the spirit of wisdom and revelation. దేవుడు మనకు జ్ఞానమును ప్రత్యక్షత ఆయన ఇచ్చినట్లుగా I want you to pray. Amen. Hallelujah. So the spirit of wisdom and revelation. ఓకే, అందరు నా వైపు చూస్తున్నారా? ఓకే, ఒకసారి కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకున్నారా? నేను చూస్తున్నాను, తెలిసి మూసుకోండి. క్లోజ్ యువర్ ఐస్ ఎవ్రీబడి. వీలైతే ఐ వాంట్ యూ టు కీప్ యువర్ హ్యాండ్స్ ఆన్ యువర్ ఐస్. మీ చేతులు మీ కన్నుల మీద ఉంచండి ఒకసారి. నౌ ఆన్సర్ దిస్ క్వశ్చన్. మీకేమైనా కనపడుతుందా? Can you see anything? It's like everything is dark. Everything. కబుక్కున నేను మైక్ ఎక్కడన్నా ఉంది, మైక్ ఎక్కడుంది, లైట్ ఎక్కడుంది. If I ask you, can you see anything? No. మీ జీవితం కూడా అట్లాగే ఆగిపోయింది. Now open your eyes. మన కనులు మూయబడినప్పుడు ఏ రీతిగా చీకటి అంతా కమ్ముకొనుందో, మనకు జ్ఞానము ప్రత్యక్షత లేకపోతే కూడా అంతే. యువర్ లైఫ్ హ్యాస్ బీన్ స్ట్రక్ ఇన్ సమ్ జంక్షన్. ఏదో ఇంట్లో వాళ్ళు చదివిపించారు, చదువుకోవటం, పిల్లలు పుట్టడం, ఒక లైఫ్, ఒక జీవన విధానం, శైలి వెళ్ళిపోవటం, అది కాదు. ఆయన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో. దేవుడు మనలను పిలిచిన పిలుపు, ద హోప్ ఆఫ్ హిస్ కాలింగ్. ఫర్ వాట్ డిడ్ హీ కాల్డ్ యూ? దేని కొరకు ఆయన పిలిచాడు? అండ్ వాట్ am I doing? Where I am struck? Are we in the journey of going forward? మనము ఆ ముందుకెళ్ళే ఆ క్రమంలో ఉన్నామా, లేకపోతే ఎక్కడ ఆగిపోయాం? So the Ephesian prayer is, let the understanding of our eyes, the understanding of our heart being enlightened, flooded with light. మన మనోనేత్రములు వెలిగింపబడినందున. It's very, very important. మన మనోనేత్రములు వెలిగించబడితే ఏమవుతుంది అంటే, యు విల్ ఎంగేజ్ ఓన్లీ ఇన్ ద థింగ్స్ దట్ గాడ్ హ్యాస్ ప్రిపేర్డ్, గాడ్ హ్యాస్ కాల్డ్. దేవుడు ఆయన పిలిచిన వాటిలో మాత్రమే మనం నిమగ్నమై ఉంటాం. యు డోంట్ ఎంగేజ్ ఇన్ థింగ్స్ దట్ వర్ అన్ప్రాఫిటబుల్. సో జ్ఞానము ప్రత్యక్షత అది చాలా చాలా ప్రాముఖ్యమైనది. ద స్పిరిట్ ఆఫ్ విజ్డమ్ అండ్ రెవల్యూషన్ ఇన్ ద నాలెడ్జ్ ఆఫ్ హిమ్. ఆయన ఎరుగుటి యందు జ్ఞానమును ప్రత్యక్షత. యు కంటిన్యూ టు ప్రే, యు కంటిన్యూ టు ఆస్క్ గాడ్ అండ్ హౌ టు బ్రేక్ త్రూ ఇన్ టు దాట్. దాంట్లోనికి మనం ఎట్లా వెళ్తాం? హౌ యు గెట్ ఇన్ టు దట్, హౌ యు గ్రాబ్ హోల్డ్ ఆఫ్ దట్. సో నేను దాని గురించి I'll be talking. Amen.
సో Ephesians chapter 6, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. Ephesians chapter 6 and verse 18. It says, ఆత్మ వలన ప్రతి సమయం నందును, హల్లెలూయా, ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను, ప్రతి విధమైన ప్రార్థనను, విజ్ఞాపనను చేయుచు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను, విజ్ఞాపనను చేయుచు. చెప్తాను, టుడే ఐఎమ్ గోనా ప్రీచ్ ఎ పవర్ఫుల్ క్లాసిక్ సర్మన్. మీరు మరలా ఈ వర్తమానం వినాలి. ఆమేన్. హల్లెలూయా. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థన, విజ్ఞాపనను చేయుచు. I want you to jump from here to the book of the billionaire, Ecclesiastes, అంటే ప్రసంగి chapter 9, 9వ అధ్యాయం. మీరందరూ ప్రసంగి అనుకుంటున్నారు. It is written by the billionaire. Amen. Hallelujah. Hallelujah. If you want to become a billionaire, read the books of the billionaires. Amen. Not the books that were in the world, but the books that were in the word. Amen. Name some of the billionaires in the Bible. Job the billionaire, Joseph, amen, hallelujah, Abraham, and then David, amen, hallelujah. కీర్తనలన్నీ చదవాలి. మీకు ఇప్పుడు దేవుని వాక్యం డిఫరెంట్గా అర్థమైంది. ఆమేన్. హల్లెలూయా. అండ్ ప్రోవర్బ్స్, సామెతలు, సాంగ్ ఆఫ్ సాలమన్ అండ్ ఎక్లీసియాస్టిస్. చాలామంది అందరూ సాంగ్ ఆఫ్ సాలమన్స్ అంటే అమ్మాయి గురించి రాశాడు అనుకుంటారు. కొంతమంది చర్చ అంటారు, ఏంటంటారు. నేనేమనుకుంటానంటే జ్ఞానం రాశాడు అనుకుంటున్నా. Amen. Hallelujah. So, the book of the billionaire, chapter 9, 9వ అధ్యాయం, and then let's verse 11, 11వ వచనం. మరియు నేను ఆలోచింపగా సూర్యుని క్రింద జరుగుచున్నవి నాకు తెలియబడెను. వడిగల వారు పరుగులో గెలవరు. Hallelujah. The activity under the sun, గ్రహింపు. చూడండి, ప్రతి దాంట్లో కూడా మనకి ఏం కావాలంటే గ్రహింపు కావాలి. హౌ థింగ్స్ హ్యాపెన్. సో సూర్యుని క్రింద జరిగేవి అర్థమైంది. ఏం అర్థమైంది అంటే, వడిగలవాడు పరుగులో గెలవడు, బలముగలవారు యుద్ధమునందు విజయమునందరు, జ్ఞానము గల వారికి అన్నము దొరకదు. బుద్ధిమంతుడగుట వలన ఐశ్వర్యము కలగదు. తెలివి గల వారికి అనుగ్రహము దొరకదు. ఇవన్నీ అదృష్టవశము చేతనే కాలవశము చేతనే అందరికి కలుగుచున్నవి. ఇవన్నీ ఎవరి కంట్రోల్లో ఉన్నాయంటే అదృష్టం కంట్రోల్లో. అండ్ దెన్ దే వర్ హిడెన్ in the womb of time. కాల వశము చేతనే. I want you to really understand this. So వడిగలవాడు పరుగులో గెలవడు. So that means if there is somebody who can run fast, he must not glory in that. దాని గురించి ఏమాత్రం అతిశయపడటానికి వీల్లేదు. బలము గలవాడు యుద్ధమునందు విజయమందుడు. సో నాకు బాగా బలం ఉంది కదా, నాకు కండ్లు ఉన్నాయి కదా అని చెప్పి బలము గలవాడు తన బలమును బట్టి అతిశయపడటానికి వీల్లేదు. జ్ఞానం గలవాడికి అన్నం దొరకదు. అది అట్లా మాకు అందరికి తెలిసిన విషయమే.
హలో ఆర్ యు హియర్ విత్ మీ? అందరు ఇక్కడే ఉన్నారా? చదువుకోవటానికి బోల్డ్ చదువుకున్నారు ఈరోజు చాలామంది, వాళ్ళ లైఫ్లో ఇంతవరకు సెటిల్ అవ్వలేదు. మరి వీళ్ళు ఏం చదువుకున్నారు, వాళ్ళు ఎందుకు సెటిల్ అవ్వలేదు? నాకు అర్థమైంది. మీకు అర్థమైందా? చాలామంది అర్థం కాలేదు, నాకు అర్థమైంది. because if you really understand how these things happen, now see, this is the master key. మీరు దీని కనుక పట్టుకుంటే మీ జీవితం బంగారం అయిపోద్ది. ఆమేన్. సో జ్ఞానం గలవానికి అన్నము దొరకదు, బుద్ధిమంతుడు ఒకటి వలన ఐశ్వర్యము ఇప్పుడు కలుగును. బుద్ధిమంతుడు భూసం మనవరాలు అంటే చూడండి, ఎట్లాగంటే ఎంత ఇంక నోట్లో ఏలు పెట్టినా కొరకడు ఆ టైప్లో ఉంటే నీకు ఏం కాదమ్మా. ఐశ్వర్యము కలుగదు, తెలుగు గలవారికి అనుగ్రహము దొరకదు, ఇవన్నీ అదృష్ట వశము. సో ఇఫ్ యూ మీకు దొరకనప్పుడు, కొంతమంది దొరకనాటి గురించి ఎందుకు ఒక పెద్ద, ఐ మీన్ వై యూ వాంట్ టు బీ యారగెంట్, వై యూ వాంట్ టు టేక్ ప్రైడ్ ఇన్ దాట్. ఇవన్నీ అదృష్ట వశము చేతనే, కాల వశము చేతనే అందరికీ కలుగుచున్నవి. అందరికీ they were hidden in the womb of time. It's all decided by chance or by luck. And God has revealed to me something very, very powerful. And that's what I found it in the Ephesians. సో ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఏమని రాయబడిందంటే, ప్రతి సమయమందు ఆత్మ వలన ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయొచ్చు. సో అన్ని కాల వశములో ఉంటే కాలము ప్రార్థన వశములో ఉంది. హల్లెలూయా. Does anybody understand what I just said? ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపన చేయొచ్చు. వై యూ హ్యావ్ టు ప్రే ఆల్ టైమ్ ఈజ్ బికాస్ ఎవ్రీథింగ్ దట్ యూ నీడ్ ఈస్ హిడెన్ ఇన్ టైమ్. There is only one thing that can dominate time, that is your prayer. ఒకటి టైంని డామినేట్ చేయగలిగింది, అదేంటంటే ప్రార్థన. Hallelujah. Hallelujah. Your union with God is the dominating factor in your life. It's the only one thing that can dominate time. అందుకని ఏమంటే, మీరు శోధనలో ప్రవేశింపకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. వాట్ ఈస్ దట్? దట్ ఈస్ ద టైమ్ ఆఫ్ టెంప్టేషన్. ద ఓన్లీ థింగ్ దట్ హ్యాస్ పవర్ టు డామినేట్ ద టైమ్ ఈస్ ప్రేయర్. Hallelujah. Hallelujah. కొంతమంది అంటారు, ఇది వాళ్ళ టైం నడుస్తుందండి, నా టైం వస్తుంది, మన టైం వచ్చినప్పుడు. నో, మనం టైం తెచ్చుకుందాం. కమ్ ఆన్. హల్లెలూయా. నేను నా టైం వచ్చేదా నేను వెయిట్ చేయట్లేదు, నా టైం నేను తెప్పించుకుంటున్నాను నా దగ్గరికి. విశ్రాంతి కాలములు ప్రభు సముఖం నుండి వచ్చినట్లు అని అన్నాడు. మీరు మారు మనసు పొంది పశ్చాత్తాపం పొందుడి అని అన్నాడు. Times of refreshing from the presence of the Lord. I declare and decree, may God change your time and your season. Hallelujah. 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 Praying at all times. ప్రతి సమయమునందును. ఎందుకని మనం కంటిన్యూస్గా ప్రార్థన చేయాలంటే, బికాస్ we don't know ఏ టైంలో ఏది జరిగిందో తెలియదు. సో వెన్ యూ కంటిన్యూ టు ప్రే, మనం ఎడతెగగా ప్రార్థన చేస్తూ ఉంటే ఏమైందంటే, గాడ్ విల్ రిలీజ్ యూ ఇన్ టు ఎ టైమ్ దట్ ఈస్ హిడెన్ ఫ్రమ్ ద టైమ్స్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అది కాలములో నుంచి దాచి ఉంచిన కాలములో మనం జీవించినట్లు మనం ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. హల్లెలూయా. హల్లెలూయా. దీన్ని ఏమన్నాడంటే, సమయోచితమైన సహాయం కొరకు కృపాసనం దగ్గరికి ధైర్యముగా సమీపించుడి అని అన్నాడు. ఏంటిది సమయోచితమైన సహాయము అంటే, సమయానికి సహాయం దొరకటం. ఇప్పుడు సమయానికి సహాయం దొరకాలంటే, సమయానికి మనము
అంటే దాని అర్థం ఏంటంటే మనకి టైం లేనప్పుడు టైం దొరకటం, ఆర్ మన టైంకి మనకు కావాల్సింది దొరకటం. కొన్నిసార్లు మన టైంకి కావాల్సింది దొరకాలి అంటే మనకు కావలసిన టైంలో మనం వెతకటానికి టైం ఉండదు. అది హీ విత్ మీ, అందరు ఇక్కడే ఉన్నారా? సో మనకి సమయోచితమైన సహాయం కావాలంటే మనకి టైం ఉన్నప్పుడు ప్రార్థన చేస్తే మనకి టైం లేనప్పుడు టైం దొరికింది. Amen. Hallelujah. In other words, God told me something very powerful. He said, son, when you pray in spare time, you will have time to spare. Hallelujah. Hallelujah. And I can tell you a lot of incidences. In morning ఒక ఇన్సిడెంట్ చెప్తా ఉన్నాను. డాక్టర్ వన్ ఆఫ్ నాకు కొంచెం డిస్టెంట్ తెలిసిన వాళ్ళ అబ్బాయితో పాటు చదువుకునే ఒక అబ్బాయి, వాళ్ళ ఫాదర్ గాట్ దిస్ డెంగ్యూ ఫీవర్. చాలా సీరియస్ అయిపోయింది. రాత్రి వాళ్ళ హాస్పిటల్కి రష్ చేయాల్సింది, కానీ మరుసటి రోజు మార్నింగ్ తీసుకెళ్ళారు. అప్పటికి ద కండిషన్ వాజ్ వెరీ సివియర్. హీ హ్యాస్ టు బీ టేకిన్ అపాన్ వెంటిలేటర్స్ మీద పెట్టారు. యంగ్ ఫ్యామిలీ, చిన్నపిల్లలు ఇద్దరు. వాళ్ళ నాన్న ఒక బ్యాగ్ తీసుకొని వచ్చి డాక్టర్ టేబుల్ మీద పెట్టాడంట. సార్, ₹1,00,00,000 సార్, ఇవి మీరు ఏం చేస్తారో తెలియదు, ఏది చేసైనా సరే నా కొడుకుని బతికించండి సార్. నాతో చెప్పిన డాక్టర్, నాన్న వి నో దట్ ఫ్యామిలీ, నాకు ఆ ఫ్యామిలీ తెలుసు మాకు, బట్ మేము ఎవరూ ఏం చేయలేని పరిస్థితి. అది ఆ ముందు రోజు రాత్రి కనుక వచ్చినట్లయితే మా సాయ శక్తులు మేము ప్రయత్నం చేసి ఏదో ఒకటి చేసి ఉండేవాళ్ళు. దేర్ వుడ్ హ్యావ్ బీన్ 80% ఛాన్సెస్ ఆఫ్ సర్వైవల్. బట్ నౌ వీ కుడ్ నాట్ డూ ఎనీథింగ్. మా కళ్ళ ముందు చనిపోయాడు ఆయన. వాళ్ళ ఫాదర్ బ్యాగ్, ఇంత బ్యాగ్ తీసుకుని, ఇది చాలకపోతే ఇంకో బ్యాగ్ తీసుకుని ఇంకో ₹1,00,00,000 ఇస్తాను సార్, బిగ్గరగా ఏడ్చాడండి. గొక్క పెట్టి చిన్నపిల్లలు ఏడ్చినట్టు ఏడుస్తాడు. చిన్నపిల్లలు సార్, చిన్నపిల్లలు సార్, చిన్నపిల్లలు సార్, చిన్నపిల్లలు సార్, డూ సంథింగ్, డూ సంథింగ్, డూ సంథింగ్, డూ సంథింగ్. సమయోచితమైన సహాయము. ఆ సమయానికి ఆ హెల్ప్ లేకుండా ఉన్నట్లయితే నీ దగ్గర ₹1,00,00,000 కాదు, 100 కోట్లున్న వేస్టే. And this is what happens to you when you are constantly connected to God. God will release to you help in time. Hallelujah. Hallelujah. I believe in the name of Jesus, I declare over you in the next 21 days. Amen. Hallelujah. Or before we finish the fasting and praying for 21 days, సమయోచితమైన సహాయము మీకు దొరుకును గాక. Hallelujah. Hallelujah. అనుకుంటే మేము అందరూ చూసి అందరు పిచ్చోళ్ళు అనుకుంటా ఉండొచ్చేమో. ఏంట్రాయిల్ పద్దాక ప్రార్థన అంటారు, దేవుడు అంటారు, లేకపోతే ఉపవాసం అంటారు, లేకపోతే వాక్య ధ్యానం చేయటం అంటారు, చర్చికి వెళ్తారు. నేను చెప్తున్నా, లెట్ మీ టెల్ యూ, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మిమ్మల్ని పిచ్చోళ్ళు అనుకునేయండి. Let them think whatever they think. Let them say whatever they say. Let them behave however they want to behave. But God told me something very powerful. A believer's life is unpredictable. Viswasi జీవితం ఎవరి అంచనా వేయలేని జీవితం అది. In one moment you look very low, but in the next moment you will be on the mountain top. Hallelujah. ఒక్క నిమిషంలో నేను చూస్తే నీ లోయలో ఉన్నట్టు అనిపిస్తుంది నీ జీవితం, కానీ నెక్స్ట్ మినిట్లో దేవుడిని తీసుకెళ్లి కొండ శిఖరం మీద ఆయన నిలబడతాడు. ఆయన ఎత్తైన స్థలములో ఆయన నిలబడతాడు. రాజుల మధ్యలో నిన్ను కూర్చొని పెడతాడు. దేశం యొక్క ఉన్నత స్థలములకు ఆయన ఎక్కిస్తాడు. And let me tell you, at any moment God can intervene in your life. Hallelujah. Hallelujah. I am a surprise. Come on, చెప్పండి అందరూ నాతో పాటు. I am a surprise. I am a surprise. నేను ఒక విచిత్రాన్ని చెప్తున్నారు మీరు.
అవును, నేను ఆల్రెడీ విచిత్రమే బ్రదర్. అందరు నవ్వేటప్పుడు ఎడుతూ ఉంటాను, అందరు ఏడ్చేటప్పుడు నేను నవ్వుతూ ఉంటాను. నేను ఆ విచిత్రం గురించి చెప్పట్లేదు. In other words, nobody can constrain or nobody can restrain, nobody can control the demographics of your life. Hallelujah. 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 దేవుని యందు విశ్వాసం ఉంచిన బిడ్డలముగా మనం ఒకటి అలవాటు చేసుకోలేదు. ఏంటంటే మన లైఫ్లో హైస్ అండ్ లోస్ ఉంటాయి, కానీ ఎట్లాంటి పరిస్థితుల్లో మనం ఉన్నా సరే యు మస్ట్ లెర్న్ వన్ థింగ్. అదేంటి అంటే యు ఆల్వేస్ మస్ట్ హ్యావ్ ఎన్ యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. కృతజ్ఞతా హృదయులు. ఎప్పుడు కూడా దేవుని యందు ఆనందించటం, ఆల్వేస్ థ్యాంకింగ్ గాడ్, బిలీవింగ్ గాడ్. దేవా నా జీవితంలో ఇప్పుడు దాకా నువ్వు చేసిన కార్యములన్నిటిని బట్టి వందనాలు. ఐ మే నాట్ సీ వాట్ ఐఎమ్ బిలీవింగ్ టుడే. నేను ఈ రోజున నేను ఏదైతే విశ్వసిస్తున్నా నేను ఈ రోజున నేను చూడకపోవచ్చు, బట్ ఐ విల్ సీ వన్ డే. హల్లెలూయా. ఇప్పుడు దాకా నా లైఫ్లో ఎవరు చూడరు అనుకున్నా నేను చూసేసాను. ఐఎమ్ ఆల్రెడీ లివింగ్ అబౌవ్ వాట్ పీపుల్ డ్రీమ్ ఆఫ్. హల్లెలూయా. హల్లెలూయా. నేను ఇప్పటికే తండ్రి నువ్వు నాకు ఇచ్చిన జీవితము మనుషులు కల కనే దానికంటే మించి నేను జీవిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ ఫర్ దట్ గ్రేస్. ఆమేన్. హల్లెలూయా. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఏ సీజన్. ఆమేన్. హల్లెలూయా. నేను ఒక సీజన్ కోసం వెయిట్ చేస్తున్నాను తండ్రి. అడుగు వాటికంటే ఊహించు వాటికంటేను అత్యధికముగా చేయ శక్తి కలిగిన దేవుడు నువ్వు నాకున్నందుకు వందనాలు. ఆమేన్. హల్లెలూయా. సో I am not complaining about what is happening today, because when I don't see, I still see. Hey, come on. Hallelujah. Hallelujah. నాకు కనబడక ముందే, నాకు కనబడకపోయినా నేను చూస్తున్నాను. అదేంటంటే ఐఎమ్ సీయింగ్ ఇట్ విత్ ద ఐస్ ఆఫ్ రెవల్యూషన్. నన్ను పిలిచిన పిలుపు యొక్క నిరీక్షణ ఎట్టిదో. ఐఎమ్ సీయింగ్ త్రూ మై కాల్. Hallelujah. 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 God is calling you to dominate the seasons of your life. God is calling you to dominate what is happening to you. మీ చుట్టూ జరిగే వాటిని డామినేట్ చేయడానికి దేవుడు ఆయన పిలుస్తూ ఉన్నాడు. అందుకని ఎల్లప్పుడూ ఆత్మ యందు, ఆత్మ యందు, ఆత్మ వలన, ఆత్మ వలన. John's Gospel chapter 3, యోహాను సువార్త 3వ అధ్యాయము and verse 3, 3వ వచనం. John's Gospel chapter 3. అందుచేత యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. And Jesus answered and said to him, truly I say to you, unless one is born again, he cannot see the kingdom of God. ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని. It is a very deep meaning. ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ. Hallelujah. There is lot of difference between people who can see and people who cannot see. దేవుని యొక్క రాజ్యము. Hallelujah. నేను ఎప్పుడు దాని గురించి చెప్తాను. లెట్స్ కంటిన్యూ రీడింగ్. నిశ్చయముగా చెప్తున్నాను నేను. అందుకు నికోదేము ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు, రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడుగగా యేసు ఇట్లా నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని. కమ్ ఆన్. హల్లెలూయా. నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. ఇప్పుడు దాకా you might have lived a life that is born of the flesh. May you live a life that is born of the spirit. మీరు వాక్యాలు నిజంగా అర్థం చేసుకుంటే, అర్థమైతే ఏమైపోవాలంటే, మిమ్మల్ని ఎవరిని చూస్తే ఎవరా ఈ అబ్బాయి డిఫరెంట్ స్పీషీస్ లాగా కనిపిస్తున్నాడు అనుకోవాలి. ఎవరా ఈవిడ డిఫరెంట్ స్పీషీస్ లాగా ఉంది. 10,000లో మీ మొహం ఇలా ప్రకాశిస్తూ ఉండాలి.
Why? Because you are now living life from the spirit and not from the flesh. Connected to the spirit. Amen. Hallelujah. Come on, let's continue reading. మీరు కొత్తగా జన్మింపవలనని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకిష్టమైన చోటునకు విసరదు. గాలి తనకిష్టమైన చోటును విసురును. నీవు దాని శబ్దము విందువే గాని, నీవు దాని శబ్దం విందువే గాని, అది ఎక్కడి నుండి వచ్చినో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడు అలాగే ఉన్నాడు. Come on, hallelujah. You are a surprise. Nobody can control or write or dictate your limits. Hallelujah. ఎవరు కూడా ఎస్టిమేట్ చేయడానికి వీల్లేదు, ఎస్టిమేట్ చేయలేరు. Amen. Hallelujah. గాలి ఎక్కడి నుంచి వచ్చునో ఎక్కడికి పోవునో దానికి ఎవరికి తెలీదు. దాని శబ్దం మాత్రమే ఉంటారు. See, at one moment you look like the devil has done something bad to you. In the next moment God will take you to your place where no man can reach. Amen. Hallelujah. I declare and decree in the name of Jesus. మీ శత్రువులు 100 సంవత్సరాల రాత్రి పగళ్ళు జెట్ ఫ్లైట్ వేసుకొని వెనకాల పడిన మిమ్మల్ని ఓవర్టేక్ చేయలేనంత ఉన్నతమైన స్థాయిలో దేవుడు మిమ్మల్ని ఉంచునుగాక. Hallelujah. Even if your enemy chases for 100 years, day and night, over the most fastest supersonic jet, they would not be able to reach where God has taken you. Hallelujah. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతి వాడును, ఐ లైక్ ఇట్, ప్రతి వాడును. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆత్మ మూలముగా జన్మించిన వాడు ఇప్పుడు ఆత్మ మూలముగా జీవించాలి. సో ఆత్మ వలన ప్రతి సమయమునందును, కమ్ ఆన్, హల్లెలూయా. Are you all here with me? ఆత్మ వలన ప్రతి సమయమునందు ప్రార్థన విజ్ఞాపన చేయొచ్చు. Engage into a life of the Spirit. Engage into a life that is hidden from the womb of time. Amen. Hallelujah. కాలమునకు కనపడని ఇంకొక జీవితం ఉంది. Amen. ఆత్మ మూలముగా జన్మించిన వాడు. In the year of the unlimited God. Hallelujah. May you get into your unlimited capacity. ఆత్మ మూలముగా జన్మించిన వాడు. సో ఆత్మ మూలముగా జన్మించిన వాడు ఆత్మ వలన జీవించడం ప్రారంభించాలి. ఆమేన్. సో ఆత్మ వలన ప్రతి సమయమునందును, సో ఫర్ యూ టు డామినేట్ టైమ్స్ అండ్ సీజన్స్, ఫర్ యూ టు డామినేట్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ నాట్ ఫేవరబుల్, ప్రతి సమయమునందు when you begin to pray in the Holy Spirit, మీరు ఆత్మ వలన మీరు ఆత్మలో ప్రార్థన చేస్తూ ఉంటే ఏమవుతుంది అంటే God will prepare some things or release some things for you. ఇవన్నీ అదృష్ట వశము చేత అండ్ దెన్ కాల వశము చేత ఏవైతే వాట్ ఎవర్ థింగ్స్ దట్ వర్ హిడెన్ ఇన్ ది వూంబ్ ఆఫ్ టైమ్, వాట్ ఎవర్ దట్ ఈస్ హిడెన్ ఫ్రమ్ న్యాచురల్ ఐ, సహజమైన నేత్రములకి కనపడకుండా మరుగు చేయబడినవన్నీ కూడా దేవుడు మీ జీవితంలో వాటిని విడుదల చేస్తాడు ఆయన. Hallelujah. Hallelujah. Now let me talk about అదృష్టం something. Amen. Hallelujah. పాస్టర్ గారు మీరు అదృష్టం నమ్ముతారండి, మీరు అదృష్టం మన దేవుని బిడ్డలం కదా, మన అదృష్టం నమ్మకం. నేను చెప్పిన నీ అంత దురదృష్టం నాకు లేదు కాబట్టి I believe in అదృష్టం. Amen. Hallelujah. 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 I believe in good luck. చాలా మంది దేవుని బిడ్డలు మనం లక్కు నమ్మకూడదు, లక్కు నమ్మకూడదు, లక్కు నమ్మకూడదు, లక్కు నమ్మకూడదు. నువ్వు అసలు ఏం నమ్ముతావు చెప్పు నువ్వు? వాట్ డూ యూ బిలీవ్? నేనేం నమ్మను, అందుకే నీ ఫేస్ అట్టుంది. I believe good things happen to those who trust God. Amen. Hallelujah. Hallelujah. Hallelujah.
నేను ఎంత నమ్ముతానంటే నాకేదైనా చెడ్డది జరిగినా అది కూడా మంచిదే అనుకునే అంత నమ్ముతాను నేను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. See, I believe in the goodness of God so much, even if anything what people call it's a bad thing, I consider it as a good thing. Hallelujah. So let's turn to the book of the billionaire Job. అందరూ అటు చూస్తున్నారేంటి? The billionaire Job, chapter 29. Amen. హల్లెలూయా. మీరందరూ యోబు వాళ్ళు యోబు అంటే ఎవరు అనుకుంటున్నారు? చిన్నప్పుడు మీరు చూసిన యోబు తాత అనుకుంటున్నారా? ఆర్ సంబడి సమ్వేర్ who was beaten blue and black? This is a billionaire Job. Amen. Hallelujah. Hallelujah. ఏమేమన్నా చదువుతాం ఊరికనే మిమ్మల్ని అందరినీ ఒకసారి బాగా ఇచ్చేటట్టు చదువుదాం, ఊరికనే చదువుదాం. ఓకే, మొదటి అధ్యాయం. And there was a man in the land of Uz. I like that land, Uz. ల్యాండ్ ఎట్లాగన్నా ఉంది, మన మీద అదృష్టం ఉంటే ఊజ్ అవ్వచ్చు, ఇంకేదన్నా అవ్వచ్చు. When the blessing of God is over your life. Hallelujah. Hallelujah. ల్యాండ్తో సంబంధమే లేదు మనకి. Amen. Hallelujah. ఊజు దేశం ఏం దేశం ఇది అమ్మా? నచ్చింది నాకు ఈ దేశం. There was a man in the land of Uz. ఊజ్ దేశం మంది యోబు అని ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడే, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. అంటే ఆ ల్యాండ్ చాలా లూజు ఉంటారు అనుకుంటా అక్కడ, అంతే కదా. మరి లేకపోతే దేవుని యందు భయభక్తులు కలగాల్సిన అవసరం ఏముంది అక్కడ? దేర్ మస్ట్ బి సో మెనీ లూజ్ పీపుల్, అండ్ దిస్ గై ఇన్ ద ల్యాండ్ who is fearing God and then turning away from evil. The billionaire secret. నువ్వు బిలియనీర్ అంటే సీక్రెట్ ఏంటంటే యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం నువ్వు విడిచిపెట్టు. టర్న్ అవే ఫ్రమ్ ఈవిల్. హౌ టు గెట్ రిచ్? నెంబర్ 1, ఫియర్ ద లార్డ్ అండ్ టర్న్ అవే ఫ్రమ్ ఈవిల్. హల్లెలూయా. సరే చదువుదాం. నెక్స్ట్ వచ్చినాం. తర్వాత అతడు 7 కుమారులను, అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగి అతనికి 7,000 గొర్రెలను 3,000 ఒంటెలను. 8,000 గొర్రెలు, 7,000 గొర్రెలు. 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలను, 3,000 ఒంటెలను, 500 జతల ఎడ్లను, 500 జతల ఎడ్లను, 500 ఆడగాడిదలను, 500 ఆడగాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండేది గనుక వ్యవస్థ నడుస్తూ ఉంటుంది ఇంట్లో. అంటే ఒక ఈ ల్యాండ్ ఆఫ్ ఊజ్లో, ఈ దేశంలో ఇతని ఇల్లే ఒక దేశంలాగా ఉంది అసలు. హలో, ఆర్ యు హియర్ విత్ మీ? మళ్ళీ జాగ్రత్త చదువుదా, మీరందరూ జాగ్రత్త ఫీల్ కాకుండా చదవాలి. ఓకే. అతనికి 7,000 గొర్రెలను, ఊరికే పొరపాటున నాకు 7,000 గొర్రెలు ఉన్నాయి అనుకుందాం. మీరు ఎవరు ఫీల్ చూసారు? అందరు బ్రదర్కి 7,000 నాకు ఒకటి ఇవ్వచ్చు కదా, ఈ జన్మ జస్ట్ ఊరికనే గొర్రెలే కదా, ఊరికనే అనుకుంటున్నాను నేను. అనుకోమంటారా? అందరు మీరు సరే, ఎవరు అనుకోలేండి, నా గురించి నేనే అనుకుంటాను. అతనికి 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను. ఏంటి మూడు ఎన్ని? జస్ట్ 3 ఒంటలకి అందరు ఏడుస్తున్నారు. 4 ఒంటలకి, నాకున్న 4 ఒంటలకి గొక్కెట్టి అవో అని కొరికేసుకుంటున్నారు. జస్ట్ ఇమాజిన్ చేయండి, 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలను. ఇమాజిన్ చేసిన ఒక్కొక్క ఒంట ఎట్లా ఉంటుంది, ఎట్లా. See, let me tell you, how much is too much for God? How much is too much for God? Somebody is too much.
అబౌట్ యువర్ లైఫ్ ఈజ్ నాట్ గాడ్స్ టూ మచ్ ఫర్ యువర్ లైఫ్. మీరందరూ ఇక్కడే ఉన్నారా? ఎవరో మీకు అన్నది టూ మచ్ అనుకుంటుంటే అది దేవుడు మీ గురించి అనుకునే టూ మచ్ కాదు. Amen. May God break the boundaries of your mind. Hallelujah. Hallelujah. So 3000 ఒంటెలను 3000 ఒంటెల అసలు వాటికి చాకిరి ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? అండ్ దెన్ ఎంతమంది పనులు కావాలి దాన్ని చేయడానికి? అవి అసలు ఈ వాటర్ ఎన్ని గ్యాలన్స్ తాగుతుందో కొంటే. మా ఇంటి ఎదురు మొన్న ఒక ఆయన జస్ట్ ఎన్ని గేదెలు పెట్టాడు లెక్కెట్టారా? 20 ఉండవు. నేను అనుకుంటున్నాను మేబీ 6 అనుకుంటా. 1/2 డజన్ గేదెలు పెడితేనే ఆ వాసన పైదాకా వచ్చింది. నా విశ్వాసం అంతా వాడాను నేను. అడిగా, ప్రభు నాకు సొంత గేదె లేదు నాయన అన్నప్పుడే దాంట్లో వచ్చింది. అదంతా చెత్తంతా ఎదరేస్తారు. ఆ స్మెల్ పైదాకా వచ్చేసి అసలు ఆ దోమలు వాటితో పాటు పైన వచ్చి ఎంత అసలు నిజంగా నరకం అనుభవించాం మేము. ఎస్పెషల్లీ వర్షాకాలం అయితే వాటి మీద ఫ్రేగ్రెన్స్ ఆ వాటర్కి తడిచి యూ కెన్ ఫీల్ దట్ థింగ్ యూనో. ప్రభాను ఎత్తబడి సముద్రంలో పడవేయడం అంటే కొండొద్దు, కానీ ఈ గేదెలన్నీ ఎత్తబడి, ఎస్పెషల్లీ ఆల్ ద గేదె షిట్ ఎత్తబడి, అండ్ దిస్ బుల్ షిట్. మీకు విషయం చెప్పమంటారా? ఆ గేదెలన్నిటినీ తీసుకెళ్ళేటప్పుడు నేను ఫోటో తీసుకున్నా. ఎందుకని అంటే బికాజ్ ఇది విశ్వాస ఫలం. అది ఏమే దేని గురించి అని నమ్మగలుగుతున్నాను, కానీ ఈ గేదెలు ఆయన తీసేసి పెట్టేస్తాడని నేను నమ్మలేకపోతున్నాను నేను. ఎందుకంటే ల్యాండ్ అయిందే, మీకు అర్థమైందా? ల్యాండ్ ఓనర్, ద ల్యాండ్ బిలాంగ్స్ టు హిమ్, అండ్ ఆయనకి సొంత గేదెలు అవి. ఎంత ఆయనే వచ్చి పాలు పిండేటప్పుడు కుర్చీ వేసుకొని కూర్చొని చూస్తున్నాడు అట్లా కరెక్ట్ అవుతున్నాడా లేదా ఆయన. అంటే వాళ్ళ ఇంట్లో కానీ ఆయన పెట్టి పెంచుకుంటున్నారు అక్కడ. ఓ బాయ్, మొత్తానికి దేవుని కృప వల్ల, నా ప్రార్థన వల్ల, విశ్వాసం వల్ల గేదెలు మొత్తం లేచిపోయినాయి. అంటే ఐ మీన్ దే బీన్ షిఫ్టెడ్ టు అదర్ ప్లేస్. ట్రాక్టర్లో తీసుకొని వచ్చి మొత్తం అది బుల్షిట్ మొత్తం ఎత్తారు. దేవుని మహాకృపను బట్టి తర్వాత ఎండలో వచ్చి మొత్తం ఎన్ని ఏమే సీరియస్ థింగ్. అంతెందుకు మా అపార్ట్మెంట్లో ఏ బ్లాక్ ఒక ఆయన పెద్ద ఆయన ఉండే, ఆయన వచ్చి, సార్ ఏం సార్ ఎంత ఘోరంగా ఉంది, ఇళ్ళ మధ్యలో ఎలా పెట్టారు సార్ అన్నాడు ఆయన. ఆయనే అంటే ఇంకా అసలు ఇన్ అదర్ వర్డ్స్ ఇట్స్ ఎ వెరీ పంజెంట్ స్మెల్. ఓకే, మేము ఇమాజిన్ చేయండి 3000 ఒంటెలు ఆర్ వెరీ స్టింకీ. అంటే యు సీ ద నెంబర్ ఆఫ్, నేను ఎంతమంది పని వాళ్ళు పనిచేస్తూ ఉండొచ్చు ఆలోచించమంటున్నారు. 500 యోక్ ఆఫ్ ఆక్సిన్, 500 జతల ఎడ్లను, అండ్ దెన్ 500 ఆడగాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండెను గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండెను. కనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండెను. And that man was greatest of all the men of the east. I want you to release your faith and believe God that you shall be the greatest among the great people. Hallelujah. Hallelujah. For the glory of God. Amen. Now you billionaire ఒక మాట చెప్పాడు 29వ అధ్యాయం 4వ వచనం చదువు సిస్టర్. 4 నా పరిపక్వ దినములలో ఉండినట్లు, నా పరిపక్వ దినములలో ఉండినట్లు. Everybody say the prime of my days. Everybody say prime of my days. And the golden phase of my life. Prime of my days అంటే మంచి దశ అంటారు చూడండి.
ఇతనికి మహర్దశ అంటారు చూడండి, ఈ టైం మహర్దశ అని అంటారు చూడండి. ఇన్ అదర్ వర్డ్స్, ద గ్రేటెస్ట్, ద పీక్ మూమెంట్ ఇన్ ఎ పర్సన్స్ లైఫ్. వాట్ ఈస్ ద పీక్ మూమెంట్ ఇన్ ఎ పర్సన్స్ లైఫ్? What is the activity of God in somebody who is living a life of peak performance? దీన్ని ఏమంటారు అంటే బిలియనీర్స్ లాంగ్వేజ్లో పీక్ పర్ఫార్మెన్స్ అంటారు. We call them as the high performance people. అందరూ కొంచెమే పర్ఫామ్ చేస్తే వీళ్ళు ఎక్కువ పర్ఫామ్ చేస్తూ ఉంటారు. That's how things happen. Now, in the prime of my day, so in my peak performance, నా పరిపక్వ దినములలో ఉండినట్లు నేను ఉండిన ఎడల ఏంటి నా పరిపక్వ, నా పీక్ పర్ఫార్మెన్స్ దినాల్లో నేను ఎట్లా ఉన్నాను అంటే అది ఏంటి అంటే దేవుని రహస్యము నా గుడారం నాకు పైగా నుండెను. ఏంటి నా పీక్ పర్ఫార్మెన్స్ అంటే ద ఫ్రెండ్షిప్ ఆఫ్ గాడ్ ఈజ్ ఓవర్ మై టెంట్. Hallelujah. Hallelujah. I said hallelujah. See, if you want to get into your peak performance mode, if you want to get into your peak performance life, మీ పీక్ పర్ఫార్మెన్స్లోకి మీరు వెళ్ళాలనుకుంటే మీ జీవితంలో మీకు కావాల్సింది ఏంటంటే మీ ఇంటి పైన, అంటే మీ గుడారం పైన, అంటే మీ ఇళ్ళనే కాదు, మీ టెంట్ పైన, మీ పైన టెంట్, దిస్ ఇస్ ద బాడీ, ఇస్ ద టెంట్ వేర్ యు లివ్. నా గుడారము పైన దేవుని యొక్క రహస్యం ఉండెను, ఓ నా గుడారము పైన దేవుని యొక్క స్నేహం ఉండెను. ద ఫ్రెండ్షిప్ ఆఫ్ గాడ్ వాస్ ఓవర్ మై టెంట్. నా మీద ఉండి ఏంటంటే దేవుని యొక్క సహవాసము. నేను మార్నింగ్ చెప్తా ఉన్నాను, నేను ఒకసారి నాకు ఫిష్ తినాలనిపించి నేను రాయపూడి వెళ్ళాను. రాయపూడి దగ్గర లంక ఉంటుంది, అంటే కృష్ణానది పాయ అవతల ఉంటారు ఫిష్. అక్కడ కృష్ణానదిలో పెరిగిన చేపలను వాళ్ళు వేటాడతారు. అంటే మామూలుగా పెంచినవి కావు, దే ఆర్ నాట్ ట్యాంక్ ఫిష్. కృష్ణానదిలో అవంతటా అవి పెరిగిన చేపలు. మీరు ఎప్పుడన్నా ఆ ఫిష్ తింటే మీరు ఫిష్ మీద ప్రేమలో పడిపోతారు. ఇన్ అదర్ వర్డ్స్, అవి ఎంత టేస్టీగా ఉంటే చెప్పలేను నేను. సో నేను రాయపూడి వెళ్ళాను ఫిష్ కొందామని. అక్కడికి వెళ్తే నాకు విచిత్రం అనిపించింది ఏంటంటే చిన్న చిన్న ఇల్లు, చిన్న చిన్న గదులు, అసలు ఎవరికి వండటానికి కూడా లేదు, ఒక పక్కన నీసు కంపు, కానీ ప్రతి ఇంటి మీద ఏముందంటే డిష్ ఉంది. దిస్ డిష్ ఇంట్లో, ప్రతి ఇంట్లో ఏదో టీవీ మూగుతానే అనుకున్నా. అసలు ఏంటి ప్రతి ఇంటి మీద ఎట్లా అంటే విజిబుల్గా ఇలా చూడంగానే మనకి డిష్లు కనిపిస్తూ ఉంటాయి వరుసగా. డిష్ అంటే ఒక ఏరియాలో కనిపిస్తుంది, అంటే మనం చూడంగానే ఇట్స్ లైక్ ది మోస్ట్ ఆబ్వియస్ థింగ్ యూనో. ఎందుకంటే అక్కడ ఏం ఉండవు, పవర్ ఉంటుంది, అది ఎప్పుడు అయిపోతుందో తెలీదు, యూనో దే హ్యావ్ టు సర్వైవ్, సో దే హ్యావ్ దిస్ డిష్. అక్కడికి ఎవరు సిటీ కేబుల్స్ ఎవరు వేయరు. బట్ దే వాజ్ ఇన్ దిస్ ప్లేస్, కృష్ణ ఆ పాయ దగ్గర వాటర్ ఉంటుంది, చిన్న లంక, తర్వాత కృష్ణ మెయిన్ రివర్ ఉంటుంది. సో అక్కడ దే వర్ డ్రాయింగ్ ది సిగ్నల్ అండ్ దెన్ హ్యావింగ్ ద బ్రాడ్కాస్ట్, మూవీ అవ్వచ్చు, న్యూస్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఆత్మ పరిధిలో ఒకవేళ ఇక్కడ దేవతలు కనుక సంచరిస్తూ ఉంటే ఇలా చూడంగానే మన మీద కూడా డిష్ కనిపించాలి. కమ్ ఆన్, హల్లెలూయా. ఇక్కడ ప్రతి ఒక్కరి మీద ఒక డిష్ కనిపించాలి. అదేంటంటే వేర్ యూ అట్రాక్ట్, డ్రా సిగ్నల్స్ ఫ్రమ్ హెవెన్, ది ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్, that you will have signs, you will have visions and dreams of what God has planned for you. దేవుడు ఆయన మీ కొరకు ఏమి సిద్ధపరిచాడో అది ఆ బొమ్మ మీ ఎదుట కనబడతా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఫ్రెండ్షిప్ అండ్ దెన్ సీక్రెట్, తెలుగులో ఏమో సీక్రెట్, దేవుని యొక్క రహస్యము నా గుడారం మీద ఉన్నప్పుడు దీన్ని నేనేమన్నంటే ప్రత్యక్షత అంటున్నాను. సీక్రెట్ తెలుసుకోవడమే ప్రత్యక్షత. ద ఎబిలిటీ టు సీ, ద ఎబిలిటీ టు అన్లాక్ ద మిస్టరీస్ ఆఫ్ గాడ్. In the name of Jesus, may you hold some secrets. Hallelujah, hallelujah. ఆయన పిలిచిన పిలుపు గురించిన సీక్రెట్. ఆమేన్, హల్లెలూయా.
హల్లెలూయా. మిమ్మల్ని చూస్తే అందరికి సర్ప్రైజ్ లాగానే ఉండాలి. ఏంట్రా ఇప్పుడు డౌన్లో కనిపిస్తున్నాడు ఇతను, సడన్గా ఏంటి ఇది ఎలా జరిగింది, సడన్గా ఈ బ్రేక్ త్రూ ఎట్లా వచ్చింది, సడన్గా ఈ బ్లెస్సింగ్ ఎట్లా వీరికి సంభవించింది, సడన్గా ఈ హీలింగ్ ఎట్లా జరిగింది. See, people all around you must be surprised because of the secrets that you hold. Hallelujah. Hallelujah. So friends ke secrets తెలుస్తాయి. If you are a friend of God, నేను చేయబోయినది అబ్రహాముకు దాచెదనా. Abraham is a friend of God. Hallelujah. Hallelujah. May you download, may you receive some secrets concerning this generation in the name of Jesus. What God is about to do in this season, what God is about to do in this hour. Hallelujah. Oh boy, I somehow feel the anointing of the Holy Spirit. దేవుడు ఆయన ఏదో చేయబోతున్నాడు అనిపిస్తుంది నాకు. Amen. Hallelujah. 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 మీ జీవితం చూస్తే ఎలా అనిపించాలంటే దేవదూతలు మీ కాళ్ళు ఇట్లా లేపి, ఇట్లా మోపి, ఇట్లా నడిపించి, ఇట్లా పెట్టి, ఇట్లా అమర్చి, ఇట్లా అతికిచ్చి, అట్లా తయారు చేసినట్టు కనిపించాలి. Hallelujah. అంటే మీ లైఫ్ చూస్తే ఎట్లా అనిపించాలంటే that God is the designer, the architect, the one that is playing the script. Hallelujah. 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 I somehow feel, amen, hallelujah, in my spirit, నా ఆత్మలో అనిపిస్తూ ఉంది దేవుడు కొంతమంది జీవితాలను ఆయన తిరగరాస్తున్నాడు. ఆయన God is rewriting somebody's story. Amen, hallelujah. Somebody's timelines, amen, hallelujah. Somebody's demographics, amen, hallelujah. Somebody's limits, God is breaking it, amen, hallelujah. In the year of the unlimited God, నువ్వు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికముగా చేయ శక్తి కలిగిన దేవుణ్ణి నీవు దర్శించబోతున్నావు. ఆయన కనపరుచుకోబోతున్నాడు ఆయన. ఆమేన్. సో నా గుడారము పైన, సో నా పీక్ పర్ఫార్మెన్స్ డేస్ ఏంటి అంటే దేవునితో నేను ఫ్రెండ్షిప్ చేసిన దినాలు, నేను దేవునితో ఫ్రెండ్షిప్ చేసే దినాలు, దీస్ ఆర్ ద పీక్ పర్ఫార్మెన్స్ డేస్. If you are performing low, it is because you have no friendship with God, or you have a friendship that is not rich, that is not close, that is not tight, that is not thick. మేబీ ఇప్పుడు దాకా కొన్ని దినాలు పీక్ పర్ఫార్మెన్స్ ఉంది, ఇప్పుడు అసలు ఆ పర్ఫార్మెన్స్ అంతా పోయింది, నీ జీవితంలో ఏ బ్రేక్ చూడట్లేదేమో. ఇట్స్ ఆల్ టైడ్ టు వన్ థింగ్, దట్ ఈస్ ద ఫ్రెండ్షిప్ ఆఫ్ గాడ్ ఓవర్ యువర్ లైఫ్. So in my prime days, in my peak performance days, when the friendship of God is over my tent, the next words, చాలా జాగ్రత్త చదవాలి, ఐదో వచనం. సర్వశక్తుడు ఇంకను నాకు తోడైయుండెను. సర్వశక్తుడు ఇంకను నాకు తోడైయుండెను. Hallelujah. The Almighty God, the Almighty was yet with me. Amen. Hallelujah. Hallelujah. సర్వశక్తుడు ఇంకను నాకు తోడైయుండెను. నా పిల్లలు నా చుట్టూ ఉండిరి. Oh boy, hallelujah. What a blessing. What a blessing. May we all have our children around us. Amen. Hallelujah. సర్వశక్తుడు. I like it. I like it. I like it. నీ శత్రువుకి సర్వశక్తి లేదు. నీ మీద స్కీమ్ చేసే వాళ్ళకి వాళ్ళు శక్తివంతులు కాదు. The devil, the schemer, the people that hate you, they were not the people of power. You have God, the one full of might, is with you. Hallelujah. సర్వశక్తుడు ఇంకను నాకు తోడైయుండెను. Amen. Hallelujah. దేవుని యొక్క కాపుదలను మీరు ఎవ్రీ డైరెక్షన్లో మీరు అనుభవించుదురు గాక. Amen. Hallelujah. Hallelujah. కొన్నిసార్లు వెళ్తా ఉంటారు రోడ్డు మీద, జనాలు మీదకేసుకొచ్చేస్తూ ఉంటారు వాళ్ళ కారులు. దేవుడు మనకు తెలియని యాక్సిడెంట్స్ ఎన్నిటి నుంచి తప్పిస్తున్నాడో చెప్పలేను అసలు నేను. ఆమేన్. సర్వశక్తుడు ఇంకను నాకు తోడేయుడు, నా పిల్లలు నా చుట్టూ ఉండిరి. ఆ తర్వాత మాట, నేను పెట్టిన అడుగెల్లా నేతిలో పడెను.
అంటే 100 అడుగులు పెడితే దాంట్లో ఒక అడుగు కాదు, నేను పెట్టిన అడుగెల్లా నేతిలో పడిను. కొంతమంది అడుగు ఎక్కడ పడిద్ది? షిట్లో పడిద్ది, పేడ. ఇన్ అదర్ వర్డ్స్, జీవితంలో లేని సమస్యలన్నింటిలో వెళ్ళి కాలు పెట్టేస్తుంది అక్కడ. పాస్టర్ గారు పాస్టర్ గారు నేను పెట్టాను నన్ను లాగండి అంటే నేను అసలు నేను స్మెల్ వస్తూ ఉంటుంది. జస్ట్ జోక్ చేస్తున్నా, నేనే లాగాలి మళ్ళా. ఇన్ అదర్ వర్డ్స్, సమ్ పీపుల్స్ లైఫ్, చాలా మంది జీవితం ఎట్లా ఉంటుందంటే ఎట్టి తిరిగినా ఏదో ఒక ఇబ్బంది, ఏదో ఒక సమస్య, ఏదో ఒక. కొంతమంది స్టోరీస్ అయితే మనకు అసలు ఏం మాట్లాడటం కూడా ఉండదు. ఇన్ అదర్ వర్డ్స్, యూ డోంట్ ఫైండ్ ఎ బ్రేక్ త్రూ. అంటే ఎక్కడ ఏదైనా మలుపులో ఏదన్నా ఓరట ఏదైనా కలిగిద్దేమో అని చూడటానికి కూడా ఏమి ఉండదు. The reason why many people end up like this is because they have no friendship with God. నేను పెట్టిన అడుగెల్లా నేను డిసైడ్ అయిపోయాను. ఈ 21 days తర్వాత నుంచి, అంటే ఇప్పటిదాకా దేవుని మహాకృపను బట్టి, దేవుని మహాకృపను బట్టి నా అడుగు తీసుకెళ్ళి నేతిలోనే పెట్టాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పటి నుంచి నేతిలో పెట్టినగా. In other words, if there is something, amen, hallelujah, may you move into another dimension of God's mercy, God's favor in your life. Amen, hallelujah, hallelujah. See, in spite of my mistake, in spite of my whatever it is, దేవుడు ఆయన నమ్మదగిన వాడుగా ఉన్నాడు మన జీవితంలో. నా ప్రార్థన అంతా కూడా మీ గురించి అదే. నేను పెట్టిన అడుగెల్లా, అంటే నువ్వు ఊజులో ఉండు, యూకేలో ఉండు, లేకపోతే ఇంకో దేశంలో ఉండు, ఇట్ డస్ నాట్ మ్యాటర్ విచ్ ల్యాండ్ యు ఆర్. ఇట్స్ యువర్ ఫ్రెండ్షిప్ విత్ గాడ్ దట్ డిటర్మిన్స్ ద ఫ్యూచర్ ఆఫ్ యువర్ లైఫ్. హల్లెలూయా. సో నేను పెట్టిన అడుగెల్లా నేతిలో పడెను, బండ నుండి నా నిమిత్తము. ఎవరిబడి సే నా నిమిత్తము, నా నిమిత్తము. ఎవరైతే నాకులాగా చెప్తున్నారో వాళ్ళందరి నిమిత్తం. హల్లెలూయా. అలా చెప్పినా చెప్తారా? ఎవరి గురించి కానీ చెప్పట్లా. చెప్పండి, నా నిమిత్తము చెప్తున్నారా? అంటే ఎవరికి ఎలా రెస్పాండ్ అయిద్దో భూమి నాకు తెలియదు, కానీ నాకు మాత్రం ఇలాగే రెస్పాండ్ అవుతుంది. దేవుని యందు విశ్వాసం ఉంచిన మీకు ఇలాగే రెస్పాండ్ అవుతుంది. See, the thing is how the things respond to somebody that have friendship with God. దేవునితో స్నేహం ఉన్న వాళ్ళకి చుట్టూ ఉన్న పరిస్థితులు ఎట్లా రెస్పాండ్ అవుతాయి? Your rock will pour out streams of oil. బండ నుండి నా నిమిత్తము నూనె ప్రవాహముగా పారెను. Hallelujah, 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 hallelujah. See, many people say, నాకు ఈ సమస్య బ్రదర్, నాకు ఈ ఇబ్బంది ఉంది బ్రదర్, నాకు ఎట్లాగా అవుతుంది, నాకు ఆఫీస్లో ఎట్లా అవుతుంది, నాకు ఎట్లా. మీరు ఏందన్నా చెప్పండి, మీ నిమిత్తము బండ గోడ పని చేయాల్సిందే. హల్లెలూయా, హల్లెలూయా. బండ నుండి నా నిమిత్తము నూనె ప్రవాహముగా పారు. కొంచెం చుక్కలు కాదు, కొంతమందికి అసలు ఆ బండలో నుంచి ఏమీ రాదు, కొంతమందికి 2 చుక్కలు వస్తాయేమో. And if at all, but for you, for somebody who has friendship with God, amen, hallelujah, a constant na gudaram meeda devuni yoka rahasyam, when the friendship of God is over my tent, hallelujah, hallelujah, may you set the tent straight in the name of Jesus. నా నిమిత్తము నూనె ప్రవాహంగా పారెను. Oh boy, hallelujah. అంటే బండ will recognize you. Hallelujah, hallelujah. May you be known by your association with God. దేవునితో మీకున్న సహవాసమును బట్టి మీరు గుర్తించబడుదురుగాక. అంటే ఈ వ్యక్తితో దేవుడు ఉన్నాడు. Hallelujah. And then the next verse, తర్వాత వచనం. రాజవీధిలో నాకు నా పీఠం సిద్ధపరచుకున్నప్పుడు, పట్టణపు గుమ్మమునకు నేను వెళ్ళినప్పుడు, రాజవీధిలో నా పీఠం సిద్ధపరచుకున్నప్పుడు, రాజవీధిలో
నా పీఠము సిద్ధపరచుకున్నప్పుడు ఎవరు నన్ను చూచి దాగుకొనిరి, ముసలివారు లేచి నిలవబడిరి. పెద్దోళ్ళు కూడా లేచి నిలబడతారు, ముసలివారు కూడా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ముసలివారు లేచి నిలవబడిరి. అధికారులు మాట్లాడుట మాని నోటి మీద చెయ్యి వేసుకుని, ప్రధానులు మాట్లాడక ఊరుకొనిరి. వారి నాలుక వారి అంగిలికి అంటుకొనెను. నా సంగతి చెవినబడిన ప్రతివాడు నన్ను అదృష్టవంతునిగా ఎంచెను. హల్లెలూయా, హల్లెలూయా. Now what does the English Bible say? English Bible say, when the ear heard, it called me blessed. So adrustamu ante blessed అని అర్థం. Blessed అంటే అదృష్టవంతుడు అని అర్థం. Amen. Let scripture define scripture. Amen. So అదృష్ట వశము చేతనే అంటే ఏంటంటే బ్లెస్సింగ్ వశము చేత and then కాల వశము చేతనే కలుగుతున్నాయి అన్నమాట. సో ఈ బ్లెస్సింగ్ యాక్టివేట్ అవ్వాలంటే అండ్ దెన్ అదృష్టం యాక్టివేట్ అవ్వాలి. సో అదృష్టము అండ్ దెన్ కాలము, మంచి కాలము మన లైఫ్లో యాక్టివేట్ చేయబడాలంటే యూ మస్ట్ గెట్ ఇన్ టు దిస్ వన్ థింగ్ కాల్డ్ ప్రేయర్ విచ్ హ్యాస్ ద పవర్ టు అన్లాక్ ఫేవర్ ఓవర్ యువర్ లైఫ్, ద గుడ్ టైమ్స్ ఓవర్ యువర్ లైఫ్. ఆమేన్, హల్లెలూయా. కాలమును డామినేట్ చేసేది ఒకటే, అదేంటంటే దేవునితో సహవాసం. So pray at all times. What time is it? It's a bad time. But once you get into your prayer time, oh boy, hallelujah, God's going to turn your bad times into good times. Hallelujah. అందుకని ఏమన్నాడు, మీలో ఎవరికైనా శ్రమ కలిగిన ఎడల వాడు ప్రార్థన చేయవలెను. Why? Because prayer has the power to dominate your bad seasons. Hallelujah. Hallelujah. May God raise some prayer fanatics in this place in the name of Jesus, who will go mad in prayer. Hallelujah. Hallelujah. నాకు ఈ విషయం అర్థమవుతా ఉంటే నేను చెప్తున్నాను. ఐ ఫీల్, చూడండి, మీకు ఏమనిపిస్తుంది చెప్పమంటారా, మీ జీవితం అంతా మీరు యూ విల్ స్టార్ట్ లివింగ్ యువర్ లైఫ్ ఇన్ ప్రేయర్. మీరు ప్రార్థనలో జీవించటం ప్రారంభిస్తారు. Amen. Hallelujah. Hallelujah. Did you get it? Did you understand what I just said? You will start living in prayer. నా సంగతి చెవినబడిన ప్రతివాడు నన్ను అదృష్టవంతుడిగా ఎంచెను, నేను కంటపడిన ప్రతివాడు నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చెను. Hallelujah. 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 నేను చూసిన ప్రతి ఒక్కరు ఎవరంటే అదృష్టవంతుడు అనాలి. Amen. Hallelujah. మనం మాట్లాడిన తర్వాత ఇంకా మాట్లాడటానికి ఏమి ఉండకూడదు. ఎందుకని అంటే మాట్లాడటానికి ఏమి ఉండకూడని జ్ఞానంలో నుంచి నువ్వు పనిచేస్తున్నావు కనుక, దేవుని యొక్క రహస్యము దేవుడు నీకు ఇస్తున్నాడు కనుక, దేవుని యొక్క మాటలు నీ నోటి నుంచి ఆయన వినిపింపజేస్తున్నాడు కనుక, బికాజ్ యు ఆర్ స్పీకింగ్ ఏన్షియంట్ విజ్డమ్ which people can never replace that wisdom. Hallelujah. Welcome to Peak Performance. Amen. Hallelujah. Hallelujah. I said welcome to Peak Performance. So what is the peak performance? What is the prime of your days? మీ జీవితంలో మహర్దశలోనికి వెళ్ళాలని అనుకుంటున్నారా? Get into constant endless prayer. Hallelujah. ఎవరు అనుకొననివి, ఎవరికి జరగనివి మన లైఫ్లో జరుగుతూ ఉంటే దానికి మించిన లైఫ్ ఇంకొకటి లేదు. Amen. Hallelujah. Hallelujah. And that's where you need to see what God has called. దేవుడు మిమ్మల్ని ఎలా పిలిచాడు దాన్ని చూడాలి. జస్ట్ నేను ఇందాక చెప్పినప్పుడు మీరు కళ్ళు మూసుకుంటే ఏమి కనబడదు, ఎట్లా వెళ్ళాలి, ఏం చేయాలి, ఎవరిని పెళ్లి చేసుకోవాలి, పెళ్లి చేసుకుంటే ఏమవుతుంది, లేకపోతే ఈ జాబ్కి వెళ్తే ఏమవుతుంది, లేకపోతే అది తీసుకుంటే ఏమవుతుంది. See, when you close your eyes, when it is all dark, you can't see anything. But when you have the understanding from God,
హల్లెలూయా, హల్లెలూయా. దేవుని దగ్గర నుంచి మీకు జ్ఞానము, ప్రత్యక్షత మీరు పొందుకుంటే even in your waiting period you will be rejoicing in the Lord. Hallelujah. మీరు దేవుని కార్యముల కొరకు కనిపెట్టుకునే సమయంలో కూడా మీరు విపరీతమైన ఆనందము, సంతోషంతో గడుపుతారు. దమస్కు ఎలియాజరు నీకు వారసుడు కాదు, నీ గర్భవాసమున పుట్టబోవుచున్న వాడు నీకు వారసుడగుడు. అంటే ఇంకా పుట్టలేదు కానీ పుడతాడని దేవుడు చెప్పాడు. సో పుట్టబోయే వాని కొరకు ఎదురు చూస్తూ బతికేయచ్చు. హల్లెలూయా. పుట్టడు అన్న విచారము కంటే, లేకపోతే పుడతాడో పుట్టడో అన్న అనుమానము కంటే, ఖచ్చితంగా దేవుడు తన కార్యమును జరిగిస్తాడన్న విశ్వాసముతో, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. That is what I'm talking. See, your life is a surprise. I mean, my heart rejoices when the Lord is revealing these things. So why we need to pray at all times? Why? Because prayer is the only thing. Prayer is the only thing that has power to dominate time. విచారం ఏం చెప్పమంటారా? Now people were failing, having the ability to pray and not willing to pray. చూడండి, they have the ability to pray but they are not willing to pray. అందుకని people are failing because they were not praying. ప్రార్థన చేయగలిగిన సామర్థ్యం ఉంది కానీ వాళ్ళు ప్రార్థన చేయాలన్న ఆసక్తి లేదు. అందువల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఆ పరిస్థితిని మార్చగలిగి కూడా, లేకపోతే దాంట్లో నుంచి బయటికి రాగలిగి కూడా రాలేని పరిస్థితిలో ఉంటా ఉన్నారు చాలామంది. One of the sad stories of the believer, విశ్వాసి యొక్క జీవితంలో ఉన్న sad thing ఏంటంటే, you have all the resources but you are not making use of them. You are not making or bringing the best out of them. వాటిలో నుంచి శ్రేష్టమైన జీవితాన్ని జీవించకపోవటం. And I pray today, may you live a life from the Spirit. అయితే ఆత్మ వలన పుట్టినవాడు ఆ రీతిగానే ఉండును. హల్లెలూయా. ఏ రీతిగా ఉంటాడు ఆ వ్యక్తి? He will live in a dimension where people cannot control. He will live in a dimension where things cannot restrain. He will live in a dimension where the things that happen to a person, మీకు జరిగిన ఏ పరిస్థితి కూడా మిమ్మల్ని ఆపి వేయలేదు. Hallelujah. Now what does the book of a billionaire says? కొడుకులు పోయాడు, కుమార్తెలు పోయారు, ఆస్తి పోయింది, ఆరోగ్యం పోయింది. And then he is all by himself. ఒక్కడే ఉన్నాడు. And what is the story of his life? దేవుడు తన జీవితంలో తిరిగి సమస్తమును ఇచ్చాడు. ఆయన తన కోల్పోయిన దానికి 200 ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. మునుపటి స్థితి కంటే కడపటి స్థితి మహిమకరమైనదిగా దేవుడు ఇచ్చాడు దాన్ని. ఆమేన్, హల్లెలూయా. And what God did in that person's life is a big lesson that people who hope in God will never be put to shame. దేవుని యందు నిరీక్షణ కలిగిన వారు, విశ్వాసం ఉంచిన వారిని దేవుడు ఎన్నడూ ఎప్పుడూ సిగ్గునొందనీయుడు. Hallelujah. No matter how bad your situation is. యోబు యొక్క కడపటి స్థితి. Come on, just read it. The Billionaire's book. Amen. Hallelujah. 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 Come on, hallelujah. చదువుదామా? 42 verse 10. 42వ అధ్యాయం 10వ వచనం. The Lord restored the fortunes of Job. మరియు మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు
యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. Come on, hallelujah. I like it. I like it. I like it. క్షేమస్థితి. Everybody say క్షేమస్థితి. క్షేమస్థితి. Amen. Hallelujah. Hallelujah. మరియు యోబు తన స్నేహితుడి నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితి మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా యెహోవా అతనికి, ఐ లైక్ ఇట్, దయచేసెను. ఎవరిబడిసే దయచేసెను. యోబు సంపాదించుకోవాలి. కమాన్ హల్లెలూయా. యోబు సంపాదించిన కాదు, యోబుకి దయచేసెను. సో యోబుకి దయచేసినాడు, నీకు కూడా దయచేస్తాను అదృష్ట వశము చేతనే. కమాన్ హల్లెలూయా. హల్లెలూయా. I don't know about you. Adrushtam is hitting me hard. It's about to hit me hard in the next 10 days of my life. Come on, hallelujah. 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 దయచేసిన, ఐ లైక్ దట్ వర్డ్, దయచేసిన. యోబు సంపాదించిన కాదు, యోబు కష్టపడిన కాదు, యోబుకి దయచేయబడింది. ఆమేన్. హల్లెలూయా. వడిగలవాడు పందెములో గెలవడు, బలము గలవాడు యుద్ధములో జయమొందడు. ఇన్ అదర్ వర్డ్స్, ఈ అనుగ్రహం వల్ల, లేకపోతే అదృష్ట వశము చేతనే, కాల వశము చేతనే. ఇంకా బ్యాక్, లెట్స్ రీడ్ దిస్ వర్డ్స్. 49వ అధ్యాయం. దేవుడు అతనికి, మరియు యోబునకు పూర్వం కలిగిన దానికంటే క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వం కలిగిన దానికంటే, పూర్వము కలిగిన దానికంటే 2 అంతలు అధికంగా యెహోవా అతనికి దయచేసెను. 2 అంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. అమ్మో, 2 అంతలు. 7,000 14,000 అయినట్టున్నాయి, 3,000 6,000 అయినట్టున్నాయి. 500 ఆడగాడిదలు, 500 జతల ఎడ్లు 1000 అయినట్టున్నాయి. 500 ఆడగాడిదలు 1000 ఉంటాయి. అమ్మో, భార్య ఒక్కటే ఉంది. దేవునికి స్తోత్రం. ఆమె హల్లెలూయా. హల్లెలూయా. నేను అనుకుంటున్నాను ఆమెను పశ్చాత్తాపడి ఉంటుంది, లేకపోతే దేవుడు ఆమెను కూడా తీస్తుండేవాడు. అనవసరంగా అన్నాను యోబ్ని, నా జీవితం యోబ్తో ఉంటేనే బెటర్ అని. మేబీ పశ్చాత్తాపడి ఉంటుందేమో ఆవిడ. అయ్యో హియర్ విత్ మీ. ఈమె కొంతమంది అంటారు పెళ్ళైన తర్వాత అదృష్టం కలిసి వచ్చిందని. లేదు, ఇది ఆల్రెడీ అదృష్టవంతుడు ఇతను. పెళ్ళైన తర్వాత వచ్చిన అదృష్టం కాదు ఇది. ఇన్ అదర్ వర్డ్స్, see there nobody can add or subtract or remove what God has placed over your life. Amen. Hallelujah. 2 అంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. తర్వాత వచ్చిన, అప్పుడు అతని సహోదరులందరూ అతని అక్క చెల్లెలందరూ అంతకు ముందు అతనికి పరిచయమైన వారిని వచ్చి, అప్పుడు మాత్రం వచ్చేస్తారు. మా పిన్ని, మాది అక్కడ నుంచి అప్పుడు పెంకులతో గీక్కునేటప్పుడు రారు ఇల్లు. ఇంట్లో అసలు ఏమీ లేనప్పుడు ఎవరు రాలా. దేవుడు యోబు యొక్క క్షేమస్థితిని మరలా దయచేసినప్పుడు అప్పుడు సహోదరులందరూ, అతని అక్క చెల్లెండ్రును, అంతకు ముందు అతనికి పరిచయులైన వారును వచ్చి అతనితో కూడా, అతని ఇంట ప్రతిరోజు డిన్నర్ అంటున్నారు, లంచ్ అంటున్నారు, బ్రేక్ఫాస్ట్ అంటున్నారు, పార్టీ అంటున్నారు. దాని గురించి తర్వాత మాట్లాడదాం. యెహోవా అతనికి మీదకి రప్పించిన సమస్త బాధను గూర్చి ఎంతలేసి దుఃఖములు పొందితివని. అంత బాగున్నప్పుడు ఏడుస్తున్నారు. ఎందుకని అంటే బాగోలేదని ఏడుస్తున్నారా, లేకపోతే 200 వచ్చిందని ఏడుస్తున్నారా? వీళ్ళ ఏడుపు నమ్మాకండి. అసలు నేను చెప్తున్నాను, మీ ఇంట్లో పెళ్ళి అవుతుందని చెప్పి చాలా సంతోషంగా ఉంది, అక్క మీ అమ్మాయికి పెళ్ళి అవుతుందని నన్ను ఏడిస్తే నేను చెప్తాను, అక్క నా అసలు నమ్మాకండి మీరు. యూ డోంట్ బిలీవ్ దట్ సిస్టర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. వాళ్ళకి ఎందుకు ఏడుపు వస్తుంది మీరు అంత బాగుంటే? అంత ప్యాంగ్ కలిగిన వాళ్ళల్లో. నో, దిస్ ఇస్ ఆల్ యాక్షన్ 20,000.
దానికి యాక్షన్ 5000 ట్యాబ్లెట్ ఉండేది అనుకుంటా డాక్టర్ గారు. అవునండి 500 ఓకే, నేను 5000 చేసేది, ఇప్పుడు 20,000 అసలు. అసలు మీరు ఇల్లు కట్టుకున్నారు, మాకు ఎంత సంతోషంగా ఉందో. అతని మీదకి రప్పించిన సమస్త బాధను గూర్చి ఎంత లేసి, అది చూడండి అసలు ఎలా రాశారు, ఎంత లేసి అటు గోడు ఏడుస్తున్నారు అనుకుంటే. ఎట్లా ఏడుస్తూ ఉంటుంటే వాళ్ళందరూ కలిసి ఒకసారి ఇమాజిన్ చేయండి, యాక్చువల్లీ అందరూ కలిసి. అప్పుడు యాక్చువల్ బాగున్నాడు, ఇప్పుడు వాళ్ళ ఆవిడికి కోపం వస్తూ ఉంటుంది, ఇప్పుడు వచ్చి ఆడబడిచి ఇప్పుడు ఏడుస్తుంది, ఇప్పుడు వచ్చారు వీళ్ళు అని చెప్పి. వదిన ఊరుకును అది నేను అరుస్తుందేమో మరి. యో భార్య అసలుకి ఉన్నాను అలాంటి భార్య. లేకపోతే 500 గాడిదల్ని మేనేజ్ చేసిన మీకు విషయం అర్థమవుతుందా? 500 ఆడగాడిదలు మెయింటైన్ చేయటం మామూలు విషయం కాదు. ఓకే, ప్రభా ఎంత లేసి దుఃఖములు పొందితివని అతని కొరకు దుఃఖించుచు, అమ్మో అతని కొరకు దుఃఖించుచు అతన్ని ఓదార్చిరి. ఎందుకు ఓదార్చి? దేవుడు అంత రెస్టోర్ చేశారు కదా. యోగ పెట్ట కూర్చొని ఉంటాడు. ఐ మీన్ యాజ్ మ్యాన్ యాజ్ డెడ్. చూడండి, వన్స్ యూ నో దట్ గాడ్ హ్యాస్ బ్లెస్డ్ యూ, యూ విల్ నాట్ పఫ్ బై పీపుల్స్ అప్రిసియేషన్, యూ విల్ నాట్ డిప్లీట్ బై పీపుల్స్ క్రిటిసిజం. ఆమేన్, హల్లెలూయా. దీనిని ఏమిటంటే ఆయన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో. దేవుడు మిమ్మల్ని పిలిస్తే, దేవుడు మీ జీవితాన్ని ఏం చేస్తాడో మీకు తెలిస్తే అందరూ తృణీకరిస్తున్నా మీరు ధైర్యంగానే ఉంటారు. హల్లెలూయా. చూడండి, మనుషులు మారిపోతారు. చూడండి, ఫెయిల్యూర్ లీవ్స్ యూ ఆర్ఫన్, సక్సెస్ విల్ మేక్ యూ ఏ గ్రేట్ ఫ్రెండ్. నీకు సక్సెస్ వస్తే అందరు ఫ్రెండ్స్ అయిపోతారు. సక్సెస్ లేదనుకోండి, ఇఫ్ యు ఆర్ ఫెయిల్యూర్ యూ విల్ బి లెఫ్ట్ అవుట్ ఎన్ ఆర్ఫన్. దేవుడు అసలు ఏం రాస్తున్నాడు మన ఇండియన్ క్రికెట్ స్టోరీని? ఏంటి అవసరం? కమాన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అందరూ మా జమీమా, మీరు పెంచారేంటి జమీమాకి? ఏమన్నా ఇచ్చారా మీరు జమీమాకి? ఏం పేరు? మా శాంసన్, సంజు. How God is changing the story of Indian cricket, that Christian names are heard. Come on, hallelujah, hallelujah. నాకు నచ్చింది ఏంటంటే ఇద్దరు కూల్గా ఉన్నారు. ఆ ఉమెన్స్ క్రికెట్ టీంలోనేమో అమ్మాయి అంత చిన్న వయసులో తన కంపోజర్ చాలా అద్భుతంగా ఉంది. ఈ T20 ఈ వరల్డ్ కప్ గెలిచిన ఈ టీంలో ఉన్న అబ్బాయి తన కంపోజర్ చాలా మెచ్యూర్గా ఉంది. ఇదిగా లేకోకుండా పిచ్చి పనులు చేయకోకుండా అసలు ఆ గెలిచిన ఆ టీవీ, ఆ తీరు ఎంత అద్భుతంగా అనిపించింది నాకు. అసలు నాకు చాలా మంచిగా అనిపించింది. నాకు గెలిచిన తర్వాత తెలిసింది, రోడ్డు మీదకి వెళ్తే అందరూ వచ్చేసారు, నేను కూడా వచ్చాను అనుకుంటున్నారు. చూడండి, నేనేంటంటే రాత్రులు నేను తిరుగుతూ ఉంటా, నిద్ర రాకుండా ప్రార్థన చేసుకోవటానికి. నేను గెలిచిందని వచ్చారనుకోండి, ఏంటో అందరూ వచ్చారని చెప్పి చూస్తే గెలిచారంట అందరు. నేను కూడా వచ్చారు, నన్ను కూడా ఇవి అంటున్నారు. నా కారకుడు చూడటం నన్ను కూడా ఎట్ట నేనేం చేస్తాను, నాకు మామూలుగా. తీరా చూస్తే ట్రాఫిక్ అంతా జామ్ అయిపోయింది, పోలీసులు అందరూ పాపం రెడీగా ఉన్నారు అంటే ట్రాఫిక్ క్లియర్ చేయటానికి. భలే తెలియగలిగిన పోలీసులు మాత్రం అందరు రానిచ్చారు, రోడ్డు మీదకి రానిచ్చారు. షర్ట్ తీసేసేవాడు తీసేస్తున్నాడు, రోడ్ల మీద డిప్సెస్ తీసేవాడు తీసేస్తున్నాడు, ఆ బండి పట్టుకొని గ్రని తిప్పేవాడు తిప్పుతా ఉన్నాడు. చూశారు. లాఠీకి మరి ఏం రాసుకొచ్చారో తెలియదు కానీ ఇండియా బ్యాటింగ్ అదిరిపోయింది. పోలీసు వాళ్ళు రోడ్డు మీద లాఠీ అదిరిపోయింది, మామూలుగా లేదు అసలు. శతక బాధలు బాధేశారు. యాక్చువల్గా చెప్పాలంటే మన విజయవాడకి తక్కువ అనుకుంటున్నాను నేను. హైదరాబాద్ అయితే అసలు వరల్డ్ కప్పే. తాట తీసి పడేశారు అసలు హైదరాబాద్ అయితే, అసలు మామూలుగా లేదు అసలు. సరే అని చెప్పి ఇక్కడ మదర్ తెరీసా స్టాచ్యూ దగ్గర ట్రాఫిక్ అయిపోయిందని అక్కడ ఆగిపోయింది, కార్ ఆపాయి. అప్పటికే ఒకటి పిలుస్తున్నాడు, చేయి చూపిస్తున్నాడు. ఎవడని చూస్తే నాతో అప్పుడప్పుడు బ్యాడ్మింటన్ ఆవిడ కార్ ఎక్కేసాడు, పైకి కార్ ఎక్కేసేసేసి అక్కడ ఫ్లాగ్ తీసుకొని అన్నారా అంటున్నాడు. నేను చూడనట్టు నాకు చూడలేదు. నేనే ఆడ తిరిగి నేనేంటంట
అంత హడావుడిలో మన కిరణ్ గారు వాళ్ళ ఫ్యామిలీని వేసుకొని బండి మీద బుల్లెట్ మీద అయ్యగారు వదరాలు అంటున్నారు, పిల్లలు వేసుకొని. వాళ్ళు దానికే వచ్చినట్టున్నారు, డ్యూటీ కాదు, పిల్లలు మొత్తం ఫ్యామిలీ, క్రికెట్ వైబ్స్. నేను చూసా ప్రైజ్లో ఎక్కడెవరు వదనాలు చెప్తాను చూస్తే మన ప్రైజ్లో ఎవరెవరు నోటి చేత ఎవరెవరు చేత మీ పేరు మాట్లాడించాలో దేవుడు మాట్లాడిస్తాడు. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. I really felt really happy. Of course, all the rest of the team, they did well. Amen. Hallelujah. It's a collective effort. Collective effort. కానీ ఆ మ్యాచ్ ఎలా అనిపించింది అంటే, ఈ వ్యక్తి ఆడకపోతే అందరు ఆడింది కూడా వ్యర్థమే అన్నట్టు అనిపించింది. మే యూ బీ దట్ కీ పర్సన్ ఇన్ ఎనీ ఫీల్డ్ దట్ యువర్ వర్కింగ్. మీరున్న ఏ ఫీల్డ్లో అయినా అటువంటి. అతనికి డిఎస్పి ఉద్యోగం ఇచ్చారు. నా దీన్ని ఏమంటున్నా, కాలవశము, అనుగ్రహము, అదృష్టవశము. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. అవును సార్, మ్యాచ్ అయిపోయిన తర్వాత తన లైఫ్ అంత మారిపోయింది. ద సెక్యూరిటీ ప్రోటోకాల్ హ్యాస్ చేంజ్డ్. కేరళ నుంచి మినిస్టర్ వచ్చి పర్సనల్గా తన అబ్బాయిని తీసుకొని వెళ్తున్నారు. సెక్యూరిటీ సిస్టమ్ చేంజెస్. ఒక మాట అన్నాడు, హౌ డు యూ ఫీల్ అంటే, ఐ హ్యావ్ బీన్ సీయింగ్ అండ్ సీయింగ్ అండ్ సీయింగ్ అండ్ సీయింగ్ ఫర్ దిస్ డే టు కమ్ టు పాస్ అన్నాడు. పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో. మనుషులందరూ మిగిలినందరూ ఏం చూస్తూ ఉంటారంటే, వీళ్ళు తిట్టడం, వాళ్ళు ఇక్కడ తిట్టడం, వీళ్ళు ఇక్కడ తిట్టడం, వీళ్ళు ఇక్కడ అంటాం, వీళ్ళు ఇక్కడ వెళ్ళటం. ఇదే. See, if you understand the call of God in your life, మీ జీవితాన్ని ఎవరు రెస్ట్రిక్ట్ చేయలేరు, కంట్రోల్ చేయలేరని మీరు తెలుసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దుఃఖమును పొందితినని అతని కొరకు దుఃఖించుచు అతని నోదార్చిరి. ఇదియు కాక ఒక్కొక్కడు ఒక వరహాను అంటే బంగారు ఉంగరమును. వరహ అంటే ఇప్పుడు ఎంత అండి? కెన్ ఎనీబడీ క్యాలిక్యులేట్? ఒక్కొక్క వరహాను, ఒక్కొక్కడు బంగారు ఉంగరమును, ఒక్కొక్కడు బంగారు ఉంగరమును అతనికి తెచ్చి ఇచ్చెను. అది పద్ధతి. ఆమేన్. హల్లెలూయా. యు కమాండ్ డామినెన్స్. నువ్వు అడగకుండానే తీసుకొచ్చేవాళ్ళు, నీకు లేదని కాదు. డెడికేటెడ్. నేనైతే లాస్ట్ వీక్ ఒకటి చెప్పాను, ఇఫ్ యూ వాంట్ థింగ్స్ టు కమ్ యూ మస్ట్ ఇంక్రీజ్ యువర్ వాల్యూ. మీ వాల్యూని ఇంక్రీజ్ చేస్తే మీకు వాల్యుబుల్ థింగ్స్ వస్తాయి. See, if you don't increase your value, చాలా అంటే నాకు ఎందుకు రావట్లేదు, నాకు ఇది చేయట్లేదు, నాకు ఎందుకు ఇట్స్ ఆల్. యూ మస్ట్ లివ్ ఫ్రమ్ ది వాల్యూ విచ్ గాడ్ హ్యాస్ ప్లేస్ విత్ ఇన్ యూ. ఈ మంటి ఘటములు ఐశ్వర్యం కలలు. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. అతనికి ఇచ్చాను. నెక్స్ట్ మీరు ఎవరు ఫీల్ అవ్వాలంటే నెక్స్ట్ వచ్చిన కూడా చదివేద్దాం. మరి చదువుదామా? యా. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా ఆశీర్వదించను. ఓ బాయ్, హల్లెలూయా, హల్లెలూయా. అతనికి 14,000 గొర్రెలను, గట్టి చదవాల్సి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 6,000 1,000 జతల ఎడ్లను, 1,000 జతల ఎడ్లను, 1,000 ఆడగాడిదలను కలిగెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. How much is too much for God? What is it? 1 lakh rupees వరహ అంటే. మా అబ్బాయి చెప్పాడు, ఆ బిడ్డను దీవించిన కాక దేవుడు. ఆమేన్. అంటే ఒక్కొక్కరు 1 లక్ష రూపాయలు ఇచ్చారంట. అండ్ దెన్ ఉంగరం. మన వాళ్ళు పెడుతుంటారు, చిన్న ఉంగరం కనపడుతుంది, అలాంటిది అయి ఉండదు అనుకుంటున్నాను నేను. పుట్టినప్పుడు పెడతారు, ఎందుకంటే చిన్న ఇల్లు కదా.
ఏళ్ళు పెద్ద అయినప్పుడు పెట్టాలి. పెద్ద ఉంగరం. మీరు ఎవరు ఫీల్ కామాకండి, నేను ఏదో చెప్తున్నాను. ఏమే ఓకే, లెట్స్ కంటిన్యూ రీడింగ్. 1000 ఆడగాడిదలు అయిపోయినాయా? 1000 ఆడగాడిదలను కలిగెను. ఐ లైక్ ద వర్డ్ కలిగేను అన్నమాట. కలిగేను, ఎవరు పెడితే కలిగేను. కలిగేను అంటే అవి అవి తనకు మాత్రమే జరుగుతున్నాయి, మీకు మాత్రమే జరుగును గాక. See, this happens to these people. Amen. It's uncommon. అది ఎవరికి జరగనివి, అసాధ్యమైనవి. Why? Because of the friendship you have with God. మనకి ఏది కోల్పోయినా ఒకటి కోల్పోకూడదు, దేవునితో సహవాసము. 500 ఆడగాడిదలు ఉన్నప్పుడు ఎటువంటి సహవాసం ఉందో 1000 ఆడగాడిదలు ఉన్నప్పుడు కూడా అంతే సహవాసం ఉండాలి. లేదు ప్రభా 1000 ఆడగాడిదలు వచ్చిన బిజీగా ఉన్నాను, అటు ఎత్తటాకంటే అవ్వదు. See, one thing that you need to secure is, no matter how much God will increase in your life, your relationship with God must be even more thicker and thicker and thicker. Hallelujah. Hallelujah. మీరు ఎవరు ఫీల్ అవునంటే నెక్స్ట్ వచ్చిన చదివేద్దాం. 13వ వచనం. మరి అతనికి 7 కుమారులను 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. 3 కుమార్తెలను కలిగిరి. సో సేమ్ ఆ నెంబర్ మాత్రం ఇంక్రీజ్ చేయాలి. దేవుడి పిల్లలు మాత్రం అట్లాగించాడు. ఓకే, సో సేమ్ ఎట్ ద బిగినింగ్. ఓకే, 7 sons and 3 daughters. 3 కుమార్తెలను కలిగిరి. అతడు పెద్దదానికి యొమీమా అనియు, రెండవ దానికి కెజియా అనియు. అది ఎక్కువగా మనం మాట్లాడతాం కదా. జమాయిమా. ఓకే. రెండవ దానికి కెజియా అనియు, రెండవ దానికి కెజియా అనియు, మూడవ దానికి హపకు అనియు, కెరన్ హపక్ or apak, h is silent. కెరన్ అపక్ అనియు పేర్లు పెట్టెను. ఆ దేశమంతటను యోబు కుమార్తెలంత సౌందర్యవంతులు కనబడలేదు. గట్టి చదువుతాను సిస్టర్, వినపట్లేదు నాకు. అది నాకు వినపట్లేదు, గట్టి చదవాలి. అది ఆ దేశమంతటను యోబు కుమార్తెలంత సౌందర్యవంతులు కనబడలేదు. వినపట్లేదు. ఆ దేశమంతటను యోబు కుమార్తెలంత సౌందర్యవంతులు కనబడలేదు. Hallelujah. Hallelujah. May our daughters be precious over 10,000. Amen. Hallelujah. Over millions of daughters. Come on. Hallelujah. Hallelujah. ఆ దేశమంతా ఎత్తుక్కున్నా కనపడకూడదు. Amen. Hallelujah. 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 See, మీ పిల్లలకు కూడా you put value into them. You tell them how to handle them. బయటికి వెళ్ళిన కాలేజీకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదైనా అనుకోని, అమ్మాయి గర్వం అనుకోనియండి, లేకపోతే హెచ్లో అనుకోనియండి, ఏంటి ఇట్లా బిహేవ్ ఏవన్నీ అనుకోనియండి. యూ టెల్ యువర్ డాటర్ దట్ షీ ఈస్ హైలీ వాల్యుయబుల్ అండ్ ద హ్యాండ్ ఆఫ్ ద లార్డ్ ఈస్ ఓవర్ దెమ్. ఆమేన్. హల్లెలూయా. మార్కెట్లో సంతలాగా ఉండకూడదు మన పిల్లలు. ఆమేన్. హల్లెలూయా. 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 ఆ దేశమంతటి యోబు కుమార్తెల సౌందర్యవంతులు కనబడలేదు. వారి తండ్రి వారి సహోదరులతో పాటు వారికి స్వాస్థ్యములను ఇచ్చెను. అబ్బాయికి ఏముంది కాదు, మా అమ్మాయికి ఎంత ఉంది అదిలేండి. నేను ఇంక డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే చాలా ఇబ్బంది అవుతుంది. ఆమేన్. హల్లెలూయా. ఆ తర్వాత చదువుదాం. మీకు అర్థమవుతుందా మీరు చెప్పేది? You must believe on the blessing that is upon your son and in your daughter. Not అదే ఈ ఇంట్లో ఇట్లా బాగుంటుంది, లేకపోతే వీళ్ళు ఇట్లా, అలా కాదు. See, you must understand that you are the blessing dispenser. And you are not living on anybody's mercy. Hallelujah. Hallelujah. అంతటి యోబు అటు తర్వాత యోబు 140 సంవత్సరములు బ్రతికి తన కుమారులను కుమారులను 4 తరముల వరకు చూచెను. పిమ్మట యోబు కాలము నిండి వృద్ధుడై మృతి నొందెను. హల్లెలూయా. హల్లెలూయా. I like the word.
ఇదంతా ఒక మాట చెప్తానికి చెప్తున్నాను, కాలము నిండిన. యు మస్ట్ డామినేట్ టైమ్ త్రూ యువర్ ఫ్రెండ్షిప్ విత్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. Dominate the seasons of your life by friendship with God. The endless praying machine. మీరందరూ ఒక endless praying machine అయిపోవాలి. Come on, hallelujah. ఎప్పుడు ఆత్మ వలన మ్యాంగెల్ బ్రోసె కీరె నినాంద లీఫ్ ఎటేల్, ఏ పని చేస్తున్నా, డ్రైవింగ్ చేస్తున్నా, వంట చేస్తున్నా, కుక్ చేస్తున్నా, వాష్రూమ్లో ఉన్న ఏ పనైనా ఉన్నాయండి, ప్రే ఎట్ ఆల్ టైమ్స్. హల్లెలూయా, హల్లెలూయా. యోబు వృద్ధుడై చనిపోలా, కాలము నిండి చనిపోయాడు. వృద్ధుడు ఎప్పుడో అయిపోయాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రభు రాకడ ఆలస్యమైతే మే యూ లివ్ యువర్ ఫుల్ లైఫ్ టైమ్ లైన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఫుల్ఫిల్లింగ్ ద ప్లాన్ అండ్ ద పర్పసెస్ ఆఫ్ గాడ్. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బా, తన కుమారులను కుమార్తెలను తరముల వరకు చూచెను. తన కుమారులను కుమారుల కుమారులను 4 తరముల వరకు చూచెను. Oh boy, hallelujah, 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 hallelujah. అది చూడకోకుండా సాతానుడు చచ్చిపోమన్నాడు మధ్యలో. తన భార్య అనింది, దేవుణ్ణి దూషించిన చచ్చిపోవని. No, see, every situation will tell you to stop believing God. పీకల మీద దాకా వచ్చేస్తాయి పరిస్థితులు. చాలే నువ్వు దేవుని నమ్మింది అంటా ఉంటాయి. నో, ఇంకా 4 తరాలు బతకాల్సింది ఉంది. కమ్ ఆన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా నువ్వు దేవుని కొరకు చేయాల్సింది చాలా ఉంది. There is so much that God wants to do through you. There is so much God wants to show to you. There is so much God wants to tell to the whole world about you. Hallelujah, hallelujah. In endless faith, in endless prayer. ఇంకోటి చెప్దాం అనుకున్నా, అదేంటంటే ది యాటిట్యూడ్ ఆఫ్ ప్రేయర్. నా వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ నౌ? నేను ప్రార్థన చేస్తున్నా, అసలు ఎంత ప్రేయర్ చేస్తున్నానో బ్రదర్, బట్ ఐఎమ్ నాట్ సీయింగ్ రిజల్ట్స్. వై? దేర్ ఇస్ దిస్ స్మాల్ అడ్జస్ట్మెంట్. దాన్ని ఒక్కటి కనుక మనం చేసుకుంటే మనకి విపరీతమైన ఫలితాలు మనం చూడగలుగుతాం. ఆమేన్, హల్లెలూయా. లెట్ మీ షో దట్ వన్ సీక్రెట్ అండ్ టై ద నాట్. అది చెప్తే నేను చెప్పిన దాన్ని క్లోజ్ చేసినట్టు అవుతుంది. చాప్టర్ 10, 10వ అధ్యాయము 11వ వచనం. దానియేలు, ద బుక్ ఆఫ్ ది IAS ఆఫీసర్. కమ్ ఆన్, హల్లెలూయా. ద బుక్ ఆఫ్ ది అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్, ద వన్ హూ ఈజ్ మోర్ దెన్ 120 IAS ఆఫీసర్స్. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. తీసారా 10వ అధ్యాయం 11వ వచనం సిస్టర్. దానియేలు, నీవు బహుప్రియుడవు గనుక నేను నీ యొద్దకు పంపబడితిని. నీవు లేచి నిలవబడి నేను నీతో చెప్పు మాటలు తెలుసుకొనమనెను. అతడు ఈ మాటలు నాతో చెప్పగా నేను వణకుచు నిలవబడితిని. అప్పుడు అతడు, దానియేలు భయపడకుము, నీవు తెలుసుకొనవలెనని నీ మనసును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొనినా ఆ మొదటి దినం మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి కనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని. మీ ఇంటికి ఏ చుట్టం వచ్చినా రాపైన పరలోకం రావటానికి ఇష్టపడతా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది ఉంటారు, కొంతమంది ఏం చేస్తారంటే దేవుడు మిమ్మల్ని బ్లెస్ చేయడం ప్రారంభించిన తర్వాత మిమ్మల్ని వదిలేస్తారు. మీతో మాట్లాడరు, మీకు ఫోన్ చేయరు, మిమ్మల్ని కలవరు. ఒకలాంటి జలస్ వచ్చేస్తూ ఉంటుంది కొంతమంది మనుషులకి. హ్యావ్ యూ గాన్ త్రూ దట్ కైండ్ ఆఫ్ థింగ్? రైట్ ఆర్ రాంగ్? కానీ మీ దేవదూతలు మాత్రం నిచ్చినేసుకొని పైకి కింద దిగుతూ ఉంటారు. See, you better enjoy the friendship of God. You better enjoy the fellowship of God. Amen. Hallelujah. Hallelujah. So there will be all kinds of people. అందుకే నేను చెప్తా ఉన్నాను, don't expect gold from goats, diamonds from demons, pearls from pigs. Amen. ఎందుకంటే వాళ్ళ స్థాయి అంతే. మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు అనుకోండి, మీరు నిరుత్సాహపడరు. యూ విల్ నాట్ బి డిసప్పాయింటెడ్. వాళ్ళ స్వభావం అంతే అని మీరు గ్రహిస్తే వదిలిపెట్టేస్తారు. ఆమేన్, హల్లెలూయా.
హియర్ ఇస్ ద సీక్రెట్. మీరందరూ మీ శరీరం అంతా చెవులు చేసుకుని వినాలి. అది ఏంటి అంటే, దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొనిన ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి. అంటే నాకు అర్థమైంది, మనం తగ్గించుకుంటే మనం మాట్లాడేది దేవుడు వింటాడు. Hallelujah. Hallelujah. The secret for answered prayer. The secret for heaven to bend its ear and listen to you. The secret for God to move, God to cause an angelic activity in the spiritual realm. The Lord said something very powerful. Whatever you have spoken might be exactly right, but how you have spoken can be exactly wrong. నువ్వు మాట్లాడిన ప్రతి మాట అక్షరాల అది రైట్ అయి ఉండొచ్చు, కరెక్ట్ అయి ఉండొచ్చు, కానీ నువ్వు ఎలా మాట్లాడావో అది చాలా తప్పు అయి ఉండొచ్చు. ఇన్ అదర్ వర్డ్స్, హౌ యూ సే వాట్ యూ సే ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ది యాటిట్యూడ్ ఆఫ్ హార్ట్, ద యాటిట్యూడ్ ఆఫ్ ప్రజెంటేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అందుకని చాలా మందికి ఇంటర్వ్యూలో అన్ని కరెక్ట్గా చెప్తారు, ఆ ఇంటర్వ్యూవర్ ఉద్యోగం వీడు. ఎందుకని అంటే ఆ అబ్బాయి వచ్చిన యాటిట్యూడ్ ఆ ఇంటర్వ్యూవర్కి నచ్చుండదు. అన్ని కరెక్టే, పర్సంటేజ్ అంతా బాగానే ఉంటుంది, కానీ హౌ హీ సెడ్ వాట్ హీ సెడ్ డిటర్మిన్స్ ఇట్. ఇట్స్ నాట్ ద ట్రూత్ఫుల్నెస్ ఆఫ్ వర్డ్స్, ఇట్స్ ది ట్రూత్ఫుల్నెస్ ఆఫ్ ద హార్ట్ దట్ గాడ్ రివార్డ్స్. హల్లెలూయా. మనం మాట్లాడే మాటల్లో యథార్థత కాదు దేవుడు చూసేది, దానికి మించి మన హృదయంలో ఉన్న యథార్థత దేవుడు చూస్తాడు. హల్లెలూయా. అందుకని మీరు చూడండి, ఏ తరములో అయినా ఎవరన్నా తగ్గించుకుంటే దేవుని తీసుకెళ్ళి నెత్తిని పెట్టుకుంటాడు. వాళ్ళని ఆ 120 మంది సత్రాపులు అందరికంటే దేవుడు దానియేలుని హెచ్చించాడు. వై? బికాస్ హీ ఈస్ హంబుల్ లైక్ దాట్. ఆమేన్. హల్లెలూయా. నా సేవకుడైన మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. భూమి మీద ఉన్న వారిలో మోషే కంటే మిక్కిలి సాత్వికుడు ఎవ్వరు లేరు. అందుకే నేను తీసుకెళ్లి ఫరోకు దేవుడిగా పెట్టా. ఆమేన్. హల్లెలూయా. Hallelujah. You see, anybody that God has promoted, God has elevated, they were the most humble people on the face of this earth. The attitude. Now I want to tell you a very strong statement. జాగ్రత్తగా వినండి. Daniel is not heard for his prayers. Daniel is heard for his attitude. దానియేలు తన ప్రార్థనను బట్టి అంగీకరించబడలా, తన యొక్క యాటిట్యూడ్ని బట్టి అంగీకరించబడ్డాడు. నా ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి, ఒడిగలవాడు తనకున్న ఆ స్పీడ్ని బట్టి గర్వించకూడదు, జ్ఞానం గలవాడు తనకున్న జ్ఞానమును బట్టి గర్వించకూడదు, బలము గలవాడు తనకున్న బలమును బట్టి గర్వించకూడదు, తెలివి గలవాడు తనకున్న తెలివిని బట్టి గర్వించకూడదు. ఇన్ అదర్ వర్డ్స్, నౌ ఇప్పుడు మనకున్న వాటిని బట్టి మనకి ఏది అనుగ్రహము రాదు లేకపోతే అదృష్టం రాదని తెలిసిన తర్వాత మనం ఎటువంటి యాటిట్యూడ్ ఉండాలి? అవన్నీ ఉండి ఇటువంటి యాటిట్యూడ్ ఉండాలి. అమ్మ, ఈ రోజున చాలామందికి ఎందుకు పెళ్ళి అవ్వట్లేదంటే ఈ యాటిట్యూడ్ లేకపోవటం వల్ల. చాలామందికి ఎందుకు ఉద్యోగాలు రావట్లేదు? ఈ యాటిట్యూడ్ లేకపోవటం వల్ల. చాలామందికి బిడ్డలు ఎందుకు పుట్టట్లేదంటే ఈ యాటిట్యూడ్ లేకపోవటం వల్ల. శారా ఇలాగా ఉన్నంత కాలము పిల్లల పుట్ల. షీ వాజ్ ద బాస్ లేడీ. వెన్ షీ సెడ్ Abraham her master, then something has happened. God rewards attitude. లేదు నేను ఎట్లాగా ఉంటాను, నేను బాస్ లేడీ, నేను చదువుకున్నాను, ఏదంటే తల్లి రానినే తీసేసాడు. ఊరికి అందరికి చూపిద్దాం రా తల్లి అన్నాడు. అవును నేను రాననింది. ఓకే రాకు అన్నాడు. ఏం చేద్దాం, ఏం జరుగుతుందంటే రాని చేంజ్ చేసేసాడు రాజు అన్నాడు. అంతే కదా. దట్స్ ద స్టోరీ ఆఫ్ ఎస్తేర్. ఎస్తేర్ని చూసినప్పుడు ఏం పుట్టిందంటే దయ.
See, there is no description of Esther's beauty. దేవుని వాక్యంలో కొంతమంది స్త్రీల గురించి వాళ్ళ యొక్క అందం గురించి రాయబడింది, కానీ ఎస్తేర్ గురించి రాయబడలా. రెబెకా గురించి షీ ఈస్ బ్యూటిఫుల్ ఇన్ ఫార్మ్ అండ్ షేప్ అన్నమాట రాస్తుంది. రాహేల్ గురించి రాయబడింది, బట్ ఎస్తేర్ గురించి రాయబడలేదు. అంటే ఎస్తేర్ గురించి యొక్క రూపం గురించి కాదు మాట్లాడింది. ఎస్తేర్ రాణి అవటానికి ఆమె అందం వల్ల అవ్వలేదు, యాటిట్యూడ్ వల్ల అయింది. అమ్మ, నీకు మహర్దశ ఎప్పుడో వచ్చుండేది నీ యాటిట్యూడ్ సరిగ్గా ఉంటే. Are you all here with me? Our prayers are answered by our attitude. An attitude. రిబెకా అందగత్తే, కానీ వచ్చేవనిందంటే నీకు నీ ఒంటిలో అన్నిటికీ నీళ్ళు ఇస్తానని. ఆమె యాటిట్యూడ్ వల్ల ఆ ఇంటికి కోడలైంది. ఎవరు అందంగా ఉంటారో ఆమెని యజమానుని యొక్క కుమారునికి భార్యగా తీసుకెళ్తానలా. ఎవరైతే నాకును నా ఒంటెలకు నీళ్లు చేదిస్తుందో ఆమెని నా యజమానునికి కుమారునికి భార్యగా తీసుకెళ్తానన్నాడు. నీకు అందం ఉండొచ్చు, చదువు ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు. దీస్ ఆర్ ఆల్ ద రైట్ థింగ్స్, బట్ వాట్ ఈస్ మోర్ ఈవెన్ రైట్ దెన్ దట్ ఈస్ ది యాటిట్యూడ్ ఆఫ్ ద హార్ట్. Hallelujah. Hallelujah. Are you all here with me? This applies for everything. Now the classic example is of our Lord Jesus Christ. 5వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. ఆయన శరీరధారి అయిన దినములలో 7వ వచనం, శరీరధారి అయిన దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున, ప్రార్థనల వల్ల కాదు, యాచనల వల్ల కాదు, యాటిట్యూడ్ వలన ఆయన అంగీకరింపబడిన. హల్లెలూయా. భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. యాటిట్యూడ్. నేను చెప్తున్నా, దేవుని సన్నిధి అనగానే, దేవుని సేవకుడు అనగానే, అందుకని ఆ సమయంలో అన్న, నువ్వు క్షేమంగానే వస్తున్నావా? ఇజ్రాయెల్ పెద్దలు వచ్చి అడిగారు, నువ్వు క్షేమంగా, ఆర్ యూ కమింగ్ ఇన్ పీస్? ఎస్, నేను ఐఎమ్ కమింగ్ ఇన్ పీస్. ఎందుకని అంటే, బికాస్ ఇఫ్ ఎ ప్రాఫిట్ కమ్స్ విత్ యాంగర్, దట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ దట్ ల్యాండ్. ది యాటిట్యూడ్ పట్టుకొని లాగాడు, నీ రాజ్యం నీ నుంచి తీసివేయబడింది అన్నాడు. అంటే సమయంలో యొక్క వస్త్రం లాగేస్తేనే రాజ్యం పోయిందా? జాబ్ పోయిందా? ఎస్, పోయింది. ది యాటిట్యూడ్. ఆ మనుషుడు నీవే అన్నాడు. వెంటనే దావీదు, నేను నా ఇంటి వారు తప్పు చేస్తాను, నేను శిక్షార్హుడు, నేను మరణమునకు పాత్రుడిని, నేను చేశాను ప్రభువా. ఆ పాదాల మీద పడకముందే అన్నాడు ప్రవక్త, అన్నాడు నాతన్ ప్రవక్త, నీ పాపం పరిహరించబడింది అన్నాడు. అయినా నీ వలన, నువ్వు చేసిన ఈ పని వలన దేవుని యొక్క నామం అన్యుల మధ్యలో దూషించబడుతుంది అన్నాడు. బట్ నీ పాపం పరిహరించేశారు. ఏంటి, అడగకుండానే పరిహరిస్తావా దేవా? ఎస్, బికాస్ ద యాటిట్యూడ్ ఆఫ్ దిస్ మ్యాన్స్ హార్ట్. ఆమేన్. హల్లెలూయా. యువర్ ప్రేయర్స్ వర్ హిండర్డ్ బై యువర్ యాటిట్యూడ్. And I pray in the name of Jesus, in 21 days, already 7 days అయిపోయినాయి, in the next 14 days, may there be a serious activity in heaven. మన ప్రార్థనను బట్టి కాదు అంగీకరించబడేది, మన యొక్క హృదయ స్థితిని, మన యాటిట్యూడ్ని బట్టి. మే వీ హ్యావ్ దట్ కంట్రైట్ హార్ట్. అందుకని అన్నాడు, నేను మహాగణుడు, మహోన్నతుడు, నేను సర్వశక్తి కలిగిన దేవుడిని, ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠము. కానీ ఎవడు నా మాట విని వణుకుచుండునో, ఎవడు దీనుడై ఉండనో, నేను వాడిని దృష్టి ఉంచాను, నేను వచ్చి వాడితో నివసిస్తాను అన్నాడు ఆయన, నలిగిన వారు ఉజ్జీవింప చేయడానికి. అందుకని నెవర్ లుక్ డౌన్ పీపుల్. మీరు ఎవరిని కూడా, మీకంటే ఎంత తక్కువ వాళ్ళనైనా సరే, మీకంటే ఎట్లా ఉన్న వాళ్ళని సరే, మీరు వాళ్ళని చులకంగా చూడొద్దు, ఎలా పడితే అలా మాట్లాడద్దు. లేకపోతే యూ డోంట్ మెయింటైన్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రైడ్ఫుల్ యాటిట్యూడ్ బిఫోర్ ఎనీబడి. See, you must have this attitude, and then when you come to God in prayer, heaven will move. నువ్వు చెప్పిన మాటలు బట్టి, అంటే God has moved in some other place, some other location in the spirit. అదేంటంటే మన ప్రార్థన కాదు, మనం మాట్లాడుకుంటే కూడా దేవుడు చేసేస్తూనే ఉంటాడు. నీ మాటలు వినపడి. ఇప్పుడు నూతన నిబంధన వచ్చారు అన్నాడు, నువ్వు అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అన్నాడు. అంటే మాట్లాడడం కూడా అవసరం లేదు, నువ్వు ఊహిస్తూ ఉంటేనే దేవుడు ఆకాశంలో తిప్పుతూ ఉంటాడు, ఆయన దేవదూతలు కదిలిస్తూ ఉంటాడు. ఇన్ ద ఇయర్ ఆఫ్ ది అన్లిమిటెడ్ గాడ్. కమ్ ఆన్, హల్లెలూయా. Don't
Don't limit God by your attitude. Don't limit God by your arrogance. Don't limit God by your prideful living. దేవుడి మాటలు దీవించిన కాక. Come on, somebody give the Lord the loudest shout of praise in this place. Come on, hallelujah. You can do it better. Come on, hallelujah. గట్టిగా ఒక 60 సెకండ్. Come on, hallelujah. Hallelujah. మీరు కూర్చున్న ప్లేస్లోనే 2 చేతులు ఆకాశం వైపు ఎత్తి ఒక్కసారి మన యాటిట్యూడ్ని పక్కన పెట్టేసి దేవుని అడుగుదామా, దేవా నన్ను కనికరించు తండ్రి, నా పట్ల కృప చూపించు నాయన, నాకు సహాయం చేయి నాయన, నా ప్రార్థన ఆలకించు ప్రభువా, డూ సంథింగ్ బిగ్ ఇన్ మై లైఫ్, నా జీవితంలో నీ కార్యములు జరిగించు తండ్రి. కమ్ ఆన్, లెట్స్ పోర్ అవుట్ అవర్ హార్ట్ అండ్ బిగిన్ టు ప్రే. మేబీ యువర్ మిరకల్ హ్యాస్ స్టార్టెడ్ అండ్ జస్ట్ స్టాప్డ్. నీ అద్భుతము జరిగేది అయినట్టు అవుతూ ఆగిపోయిందేమో. ఇట్స్ బికాస్ ఆఫ్ యువర్ యాటిట్యూడ్. అండ్ గాడ్ ఈజ్ స్పీకింగ్ టు యూ, డియర్ సెయింట్స్. కమ్ ఆన్, ఇఫ్ యూ హ్యాస్ కొంచెం మీ స్వరం వినపడేలాగా ప్రార్థన చేద్దామా. మ్యాంగలి బోస ర్యాంగలి బ్రెస్టే. నేను చెప్తున్నాను, మీరు ఇలా ప్రార్థన చేయటం వల్ల అందరు మిమ్మల్ని పిచ్చోలు అనుకుని, లెట్ ఎవ్రీబడి థింక్ దట్ యువర్ ఎ ఫూల్, ఐ డోంట్ కేర్. దేవుడు నన్ను ఎవ్వరు ఏమని అనుకునేయండి. మే యూ బీ దట్ ప్రేయింగ్ మెషిన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. May you be the somebody that always prays in the Holy Ghost. I'm not ashamed of the Holy Spirit. I'm not ashamed of speaking in tongues. I'm not ashamed of His presence and the person of the Holy Spirit. Come on, lift your hands towards heaven and begin to pray. Lord, na meeda kanikarichu tandri. Nannu kanikarichu Prabhuva. Oh, naku sahayam cheyi tandri. Mangro se feliasto. Lengra ninindala fosto kura befe. Oh, adrustamu నీ వశమగును గాక, అనుగ్రహము నీ వశమైన గాక. నీ నిమిత్తము నా నిమిత్తము మన నిమిత్తము రాతి ఈ రోజు నుంచి మాట్లాడును గాక. రాతిలో నుంచి దేవుడు ఆయన ప్రవాహముగా నూనె అనుగ్రహించును గాక. మే థింగ్స్ దట్ విచ్ లుక్ లైక్ హార్డ్ అరౌండ్ యూ, మే ఎవ్రీథింగ్ బిగిన్ టు రెస్పాండ్. Come on. Come on, I want you to everybody to pray. Come on, okay, 60 seconds ప్రార్థన చేద్దాం. Let's pray. Intense prayer. Zedilika, bufarike, mangaliste, rofaladi, ereninedaliste, kira brasto, mangalevre. Lord, దేవుని అడగండి, ప్రభువా, again move my miracle. నువ్వు ఇచ్చిన బ్రేక్ త్రూ ఆగిపోకూడదు నాయన. నువ్వు ఇచ్చిన ఓపెన్ డోర్ అది క్లోజ్ అయిపోకూడదు నాయన. నువ్వు చేసిన కార్యము ఇట్ హ్యాస్ టు కంటిన్యూ అండ్ కంటిన్యూ లార్డ్. లేసెరాయ్ ఎంవ్రనీస్టే లాందరో ఆంగ్రబ్రాస్టే మెందలైఫే కాలవశము. నీ ప్రార్థనలో కాలము వశపరచబడింది. May you rise up to dominate the seasons of your life. రాళ్ళలాగా కదలని మనుషులు కూడా దేవుడిని ఎదుట నూనెలాగా కరిగించేస్తాడు. అది దాని అర్థం. రాతిలో నుంచి నూనె అంటే అర్థం ఏంటంటే రాయి లాంటి మనుషులు కూడా నూనెలాగా అయిపోతారు. బ్రాకిలోబోసో I am in my own era of endless prayer. May you unlock, may you launch your own era of prayer. Come on, hallelujah. May you unlock your own era of prayer. Hallelujah. Come on, ఇంకెవరు ప్రార్థన చేయడం. Come on, as you pray, మీ లైఫ్లో మీరు వెయిట్ చేస్తున్న 30 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్న బ్రేక్ త్రూ, మే యూ రిసీవ్ ఇట్. 25 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్న మిరకల్, 15 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్న బ్రేక్ త్రూ. May you have a dream and a vision. May you have the master plan from the master. May you have the ideas for breakthroughs. May God put in your heart, మీ నోట్లో, మీ మనసులో ఏ మాట మాట్లాడితే ఆ మనిషి హృదయం కరిగి దేవుడు వారి ద్వారా ఏమి చేయాలని నిర్ణయించాడో అది చేయునట్లుగా దేవుడు అడగండి, నా నోట్లో ఈ మాట పెట్టు, నా మనసులో ఈ మాట పెట్టు తండ్రి. What are the words that I need to speak? What are the words that I need to have in my mind and my heart? May you place it, Father. నువ్వు చెప్పేది రైట్ అయి ఉండొచ్చు, కానీ నువ్వు మాట్లాడే విధానం రైట్ అయి ఉండకపోవచ్చు. అందుకనే మనుషులు డోర్స్ క్లోజ్ చేసేసారు. People also close the doors. Everything is closed around you. Oh, in the name of Jesus, God wants you to change your attitude. దేవుడు ఆయన మీ యాటిట్యూడ్ మార్చుకోవాలని ఆశిస్తున్నాడు. Father, give me a contrite heart.
Give me a contrite heart. Give me a contrite heart. Hallelujah. Serayamanda. Father, I pray that you will invade everybody. ఇక్కడ నీ బిడ్డల యొక్క లైఫ్ ఆ సైకిల్ని ఇన్వేట్ చేయమని అడుగుతున్నాను తండ్రి. ద టైమ్ క్లాక్ని ఇన్వేట్ చేయమని అడుగుతున్నాను తండ్రి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఓ ఫాదర్, ఐ ప్రే ఫర్ బ్రేక్ త్రూస్ విత్ విచ్ ఎర్త్ విల్ షేక్, with which the rocks will pour out oil, Father, where our feet will be placed in butter. Hallelujah. Hallelujah. I sense a mighty anointing of the Holy Ghost. నాకు సర్వీస్ ఆపాలనే లేదు. I touch something in the spirit right now. My spirit is burning. My spirit is burning. Oh, kalabese varabif, with the glory of the Lord. Brandelese kinineste. My spirit is ablaze. So Father, in the name of Jesus, Father, I pray for breakthroughs for your people, and endless breakthroughs, Father. May new doors be opened, Father, new things be launched. Hallelujah. In Jesus' mighty name, everybody said a loud amen. Come on, somebody give the Lord the loudest shout of praise in this place. Come on, you can do it better. Come on, you can do it better. 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 ఆల్ అవర్ వ్యూవర్స్, మీ అందరికీ ఫాదర్స్ హౌస్ నుంచి, ఇప్పుడున్న మా సంఘ సభ్యులందరి నుంచి మీకు శుభములు తెలియజేస్తున్నాం. దేవుని వాక్యములో మీ యొక్క కుటుంబాలు, మీ జీవితాలు కట్టబడాలని ఆశించినట్లయితే, దేవుని యొక్క ఆత్మ, ఆయన సన్నిధి, ఆయన శక్తిని మీ జీవితంలో ప్రత్యేకమైన రీతిలో మీరు అనుభవించాలని ఆశించినట్లయితే, ఐఎమ్ టెల్లింగ్ యూ, దిస్ ఈస్ ద ప్లేస్ దట్ యూ నీడ్ టు కమ్. మీరు టీవీ ప్రోగ్రామ్స్ విని దీవించబడుతున్నారని మేము నమ్ముతున్నాం. మూవ్ ఫ్రమ్ యువర్ ప్లేస్ అండ్ కమ్ అండ్ అటెండ్ అవర్ సర్వీసెస్. ప్రతి ఆదివారం ఉదయం అట్లాగే సాయంత్రం జరుగుతూ ఉంది. లుక్ ఆన్ ద స్క్రీన్ ఫర్ ద టైమ్ అండ్ కమ్ అండ్ సీ వాట్ గాడ్ విల్ డూ ఇన్ యువర్ లైఫ్. దేవుని యొక్క వాక్యము మీ జీవితంలో బహు బలముగా పనిచేయటం మీరు చూస్తారు. అండ్ ఐ బిలీవ్ గాడ్ విల్ షిఫ్ట్ యు టు అనదర్ లెవెల్. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ.